ఎందుకంటే ఈ సబ్జెక్టు చాలా సముద్రం లాంటిది. అటు వెళ్తే అటు పెద్ద సముద్రం, ఇటు వెళ్తే ఇటు పెద్ద సముద్రం. మన చుట్టూ 10,000 అబద్ధాలు పంచాం మనం, 10,000 అబద్ధాలు. వాళ్ళకి నచ్చట్లేదు అన్నమాట. ఏం చేద్దాం మీరు చెప్పండి. ఈ ప్రశ్న నేను కూడా వేసుకుని చెప్పాను. కానీ కత్తి బయటికి తీసిన తర్వాత లోపల పెట్టే భారత కాదు లేదు. ఒకటే కారణం వల్ల పెడతాను, తప్పు అని తెలిసి పెడతాను. అప్పటిదా పెట్టను. ఒక ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత, ఒక విషయం మీద నిలబడిన తర్వాత, అది నిజం అనుకున్న తర్వాత దాని గురించి తలకాయిస్తాం. యూ హావ్ టు స్టాండ్ అగైన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హావ్ టు స్టాండ్ అలోన్ అని నేర్పించాడు గాంధీ. మీ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతామని చెప్తాను. విల్ బ్రేక్ యువర్ ఎంపైర్. నీ దుష్ట సామ్రాజ్యం ఏదైతే అబద్ధాల మీద నువ్వు కట్టావో, ఏదైతే దుర్మార్గం మీద కట్టావో దాన్ని బద్దలు కొడతామని చెప్తాను నేను. మేము వెనక్కి తగ్గేటువంటి మనుషులం కాదు. ఇవాళ ఈ నినాదాన్ని చాలామంది ఆగిపోయారు. నడవదండి. ఒకళ్ళు ఏం చెప్పారంటే పోనీ రాజ్యాంగం అని చెప్పండి అని. మొదట మీరు విషయం గమనించండి. ఏది నడుస్తుందో దాన్ని మొదలెట్టేవాళ్ళం కాదు మేము. ఏది నడుస్తుందో ఇది ఏమి సూపర్ మార్కెట్ కాదు. ఈ వస్తువు బాగా వెళ్తుంది కాబట్టి ఏది సత్యమో దాని గురించి ప్రాణాలు ఇస్తాం. ఒక్కళ్ళ మిగిలిన సార్ నువ్వేం చేస్తావు, నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆలోచించుకో. నేనైతే యావత్ ప్రపంచం ఒకవైపు ఉన్నా సరే ఒక్కడిని నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఏడాది డిసెంబర్ 19 అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటి రోజు. డిసెంబర్ 19 నుంచి జనవరి 30 దాకా మనకి హిందూ ముస్లిం సమైక్యత దినాలని 2008 నుంచి మనం చేస్తూ ఉన్నాము. 2008 అంటే సుమారుగా 16 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఇవి గత కొద్ది సంవత్సరాలుగా ఉధృతంగా జరుగుతున్నాయి. ఇవాళ 2021లో, 22లో, 23లో, 24లో కూడా 21లో ఒక నేషనల్ కన్వెన్షన్ ఆర్గనైజ్ చేస్తాము. దాదాపు 10 రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనం వచ్చారు. అలాగే 2022లో 2 రాష్ట్రాలకి సంబంధించి నాయుడుపేటలో ఆంధ్రప్రదేశ్కి, అచ్చంపేటలో తెలంగాణకి కూడా మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాము. ఇవి మళ్ళీ 2023లో చాలా ప్రతిష్టాత్మకంగా నెల్లూరు జిల్లాలో పినాకిని ఆశ్రమంలో గాంధీ గారు 102 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఆశ్రమంలో జైహో జాతీయ సమ్మేళనాన్ని మనం ఆర్గనైజ్ చేసి అక్కడికి కూడా సుమారుగా 14-15 రాష్ట్రాల నుంచి మనం ఆ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళడం, గొప్ప ర్యాలీ పెట్టడం అనేది జరిగింది. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ ఈవెంట్ ఏదైనా మంచి ప్లేస్లోనే జరగాలనే ఉద్దేశంతో గఫార్ ఖాన్ గారి పేరు మీద ఉన్న భవనం కంటే గొప్పదే ఉంది అని అనుకుని ఈ గఫార్ ఖాన్ భవన్లో ఈ జంట నగరాల స్థాయిలోనే ఉండేటువంటి కన్వెన్షన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రతిసారి కూడా డిసెంబర్ 19 అనేది నుంచి జనవరి 30 దాకా మనం చేసేటువంటిది క్యాంపెయిన్ ఒక బాధ్యతాయుతమైన పద్ధతిలో ఒక యజ్ఞం మాదిరిగా జరగాలి. ఇది ఒక సభ కాదు, ఇది ఒక సభల పరంపరకు సంబంధించినటువంటి మొట్టమొదటి మీటింగ్గా భావించుకోవచ్చు. మన జయభారత్ సంప్రదాయంలో వేదికలు ఉండవు. జయభారత్ సంప్రదాయంలో అందరికీ కూడా మైక్ వెళ్తుంది. మనం పినాకినిలో 2000 మందితో జరిగిన సభని కూడా చాలా అన్ని వేల మందిని కూడా రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయగలిగాం అక్కడ. మొట్టమొదట ఈరోజు 2 మహనీయులు ఎవరి కారణం వల్ల మనం కొంచెం కంఫర్టబుల్గా ఉంటున్నామో, ఎంతమంది రక్తం మన కాళ్ళ దగ్గర ఉన్నదో మనం చూసుకోవట్లేదు, తొక్కుంటూ వస్తున్నాం మన జీవితంలో. అటువంటి మహనీయుల్లో 2 మహనీయులు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ వారి యొక్క వర్ధంతి ఇది. వాళ్ళని వేరే వేరే జైళ్ళలో ఉరితీశారు, ఒక జైల్లో కాదు. వాళ్ళిద్దరూ వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ మాట చెప్పారు. ఏమనంటే మనం ఏం చేస్తున్నామో ఇవాళ ఆ పని చేయమని చెప్పారు. మా గురించి ఏమి స్తూపాలు పెట్టద్దు, మా గురించి ఏమి జ్ఞాపికలు కట్టద్దు, సభలు కూడా మీరు హిందూ ముస్లిం ఐక్యత స్థాపించండి అన్నారు. ఆ మాట ఆ రోజు ఇంకో 2 కూడా ఉరి తీశారు. రాజేంద్ర లాహిరి, రోహన్ సింగ్, అందరి పేర్లు చెప్పుకోవాలి మనం. 4 మహనీయుల్ని 4 జైల్లో ఉరి తీశారు, వాళ్ళని కాకోరి వీరుల్ని. వీళ్ళు చెప్పిన ఈ మాట ద్వారా 2 కూడా రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ చరిత్రలో మనకు గొప్ప సందేశాన్ని, గొప్ప స్ఫూర్తిని అందించారు. కాబట్టి 2008 నుంచి ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం, వివిధ రాష్ట్రాల్లో చేస్తున్నాం. ఇవాళ నుంచి జనవరి 30 దాకా మనం టైం పెట్టుకు చేస్తున్నాం. ఎందుకంటే వాతావరణం మనం అనుకున్నంత సరదాగా ఏమీ లేదు.
హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటి మాట చెప్పే పరిస్థితి లేదని మీ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ మీటింగ్ చూసి అంత బాగానే ఉందని వెళ్ళిపోద్దు. మీరు అనుకుంటున్నట్టు గాంధీ గారికి ఏ మర్యాద లేదు. గాంధీవాదుల మీటింగ్లో నేను వెళ్ళి చూస్తే వాళ్ళు అన్నారు గాంధీ ఎంత గొప్పవాడు ఎంత బలవంతుడు వాళ్ళకి తెలుసు అని చేత వాడిని ఏదో ఏం లేదండి, గాంధీకి ఏ బలం లేదు, మీకు తెలియదేమో. నేను ఎక్కడో నిన్న పుస్తకంలో రాశాను, ఆయన భారతదేశానికి అన్యుడు పరాయవాడు పరిచితుడు అని రాశాను. అంటే పరిచయించబడినవాడు అని. ఇంకొంచెం ఎక్కువ మాట కూడా రాయొచ్చు కానీ మాట రాక ఆగలేదు. భారతదేశాన్ని నాకు తెలిసి ద్వేషిస్తాం, చీదరించుకుంటా ఉంది. ఒకవేళ ఆ మనిషిని ద్వేషించడం చీదరించుకోవడం కరెక్ట్ అయితే శుభ్రంగా చేద్దాం, దానికి అభ్యంతరం లేదు నాకు. మేము గాంధీవాదులం కాదు, మేము అంబేద్కర్ వాదులు నెహ్రూవాదులు మరెవరో వాదులం కూడా కాదు. జిడ్డు కృష్ణమూర్తి గారు గొప్ప మాట చెప్పాడు, మీరు ఏ మనిషినైనా ఫాలో అయిన మరుక్షణమే సత్యాన్ని వదిలేస్తారండి. ఒక మనిషిని ఫాలో కావడం మొదలు పెడితే ఫస్ట్ మీరు చేసిన పని ఏంటంటే ట్రూత్ వదిలేశారు. అంటే సత్యాన్ని ఫాలో కండి, మనుషుల్ని ఫాలో కావద్దు. అంచేత మేము సత్యాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం, సత్యం గురించి జీవిస్తున్నటువంటి వాళ్ళం. గాంధీ గారు స్వయంగా చెప్పాడు, నన్ను ఏదో మీటింగ్లో గాంధీయన్ స్కాలర్ అని చెప్పారు. నేనేం చెప్పానంటే ఈ మాట నైదర్ ఏ గాంధీయన్ నార్ ఏ స్కాలర్ అంటే కరెక్ట్గా ఉంటుంది. శ్రీశ్రీ గారిని ఆరుద్ర గురించి అడిగితే మీ శిష్యరత్నం ఆరుద్ర ఎలా ఉన్నాడంటే శిష్యుడు అంటే ఆయన ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోనని చెప్పాడు. అలాగా గాంధీ అని అంటే ముందర గాంధీ గారు ఒప్పుకోరు, స్కాలర్ అంటే నేను ఒప్పుకోను. ఈ మాట చెప్పాను నేను. చాలామంది అందరూ గాంధీ స్కాలర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, నేనైతే కాదు. గాంధీ గారు స్వయంగా చెప్పాడు, గాంధీ అని అనొద్దు, గాంధీవాది గాంధేయవాది అంటాం తెలుగులో, నీకు నువ్వు గాంధేయవాది అని చెప్పుకోవద్దు. ఎందుకంటే గాంధీ ఒక వ్యక్తి, గాంధీ హ్యాస్ అడల్టరేషన్, ఆయనలో కల్తీ ఉండొచ్చు, మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడు రెండు యొక్క సంగమం ఆయన. నువ్వు మనిషిని ఎందుకు ఫాలో అవుతావు, గాంధీని ఎందుకు ఫాలో అవుతావు, నేనే నన్ను ఫాలో అవ్వాలని వస్తున్నాను, నువ్వు కూడా వెనకాల. మనం అంతా కూడా సత్యాన్ని ఫాలో అవుతాం, దానికి బదులు సత్యవాదిగా ట్రూత్ హ్యాస్ నో అడల్టరేషన్, అహింస హ్యాస్ నో అడల్టరేషన్ అని చెప్పాడు. సత్యంలో అహింసలో ఏ కల్తీ లేదు, దాన్ని ఫాలో కావా నువ్వు, నన్ను ఫాలో అవడానికి పని అవుతుంది. ఆయన జీవితంలో అక్కడ మహాత్ముడు అనమని కానీ తను ఫాలో కమ్మని కానీ చెప్పలేదు, దాన్ని ఇష్టపడలేదు, ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడాడు. అందువల్ల గాంధీవాదులు ఎవరైనా గాంధీని సపోర్ట్ చేస్తాను, ఎవరిని సపోర్ట్ చేయండి, ఫస్ట్ ఎవరిని సపోర్ట్ చేయండి. ఎవరిలో ఏ అంశం ఉందో దాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఆ అంశం మనకు పనికొచ్చేదైతే, ఆ అంశం సత్యమైనదైతే, న్యాయమైనదైతే, సమాజ హితానికి పనికొస్తాయి. ఇవాళ మీరు సీరియస్గా తీసుకోండి. మీరు ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే మీ అమ్మ నాన్న ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ భార్య ఉన్నారు, మీకు బాధ్యతలు ఉన్నాయి. ఎందుకు ఏం చేశారు వాళ్ళు? చాలా చేశారు, మీకు మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, మిమ్మల్ని చూసుకుంటున్నారు, మీ పిల్లల్ని, ఓకే. కానీ వీళ్ళు ఉన్నారే, వీళ్ళు లేకపోతే మన సమాజం, ఒక మాట చెప్తాను, స్వాతంత్రం రాకముందు మన దేశానికి యావరేజ్ ఏజ్ అనేది నాకు తెలిసి 20-30 ఏళ్ల మధ్యలో ఉండేది. ఇవాళ అది 40-50 ఏళ్ల మధ్యలో ఇంకెక్కడ ఉంది. నేను లెక్క తెలిసి మాట్లాడలేదు. ఆ లెక్కన ప్రతి భారతీయుడికి స్వాతంత్రం వల్ల 30 ఏళ్ళు ఏజ్ పెరిగింది. మొదట వయసు, సగటు వయసు 30 ఏళ్ళ లైఫ్ ఇచ్చారు వీళ్ళు మనకి. ఆ పని చేయడానికి వాళ్ళు వాళ్ళ నెత్తురుని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. గాంధీ గారి పిల్లలు ఉన్నారు, అంబేద్కర్ పిల్లలు ఉన్నారు, నెహ్రూ పిల్లలు ఉన్నారు. గాంధీ గారి పిల్లలు కూడా చదువుకోవాలని ఫారిన్ వెళ్ళి వచ్చాడు, ఫారిన్ రిటర్న్. సుభాష్ చంద్రబోస్ ఫారిన్ రిటర్న్. మనం విదేశాల గురించి అమెరికా వెళ్ళాలి అని టెన్షన్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. 10th క్లాస్ చదువుతాం టెన్షన్లో. మా పిల్లోడికి ఇవాళ LKG UKG పరీక్ష రాస్తాడు కాబట్టి టెన్షన్లో అమ్మ నాన్నలు ఉంటారు. ఇవాళ వాళ్ళకి దే టు హ్యావ్ చిల్డ్రన్. ఆ మాట వాళ్ళు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అష్ఫకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ చరిత్ర పుస్తకాన్ని కొనుక్కోండి. మీకు డబ్బులు లేకపోతే నాకు చెప్పండి, నేను కొని ఇచ్చేస్తాను మీకు. వాళ్ళు చెప్తారు, మేము ఇంటి దగ్గర మా వాళ్ళకి వెళ్ళొస్తామని కూడా చెప్పకుండా వచ్చేస్తామని. దేనికి ఊరికా మనకి ఆ మాట చెప్పండి వచ్చేసాం అని. ఇవాళ నువ్వు నీ యొక్క ఎదుగుదలకి నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వాళ్ళు మాత్రం ఇంపార్టెంట్ అని అనుకుంటావు. నువ్వు తల్లిదండ్రులు చూసుకోవాలి. నాకు అర్థం కాలేదు. నేనైతే తల్లిదండ్రులు చూసుకోమని ఎవరికి ఇప్పుడు దాకా చెప్పలేదు. అది వన్ సైడ్ డీల్. అది నేను మా నాన్నగారు కూడా చెప్పాను ఈ విషయాన్ని. నన్ను ముందర అడగలేదు, ఇవన్నీ చేయాల్సి వస్తుందని చెప్తే నేను ఆలోచించుకునేవాడిని.
నువ్వు అనుకుంటే నేను ఎలా బాధ్యుని అవుతానండి? ఈ వన్ సైడ్ అగ్రిమెంట్ ఇది. నువ్వు సంతకం పెట్టుకున్నావు, నాకే సంబంధం. ఓకే, లెట్ us నాట్ బి దట్ క్రూయల్. తల్లిదండ్రులు చూసుకోవాలి, అంగీకరిస్తాను, ఎందుకంటే వాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేశారు. కానీ తల్లిదండ్రులు మాత్రమే చూసుకుంటే ఇక్కడ దాకా రాలేదు నువ్వు. ఇవాళ హై స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలు చదువుకుంటారంటే దాని వెనకాల వీరేశలింగం గంపంతులు గారితో మరెక్కడితో ఎందరితో శ్రమ ఉంది. ఇవాళ మన కాలేజీలు స్కూల్స్ దాని వెనకాల చాలామంది శ్రమ ఉంది. ప్రతి ఒక్క దాని వెనకాల వాళ్ళ నెత్తురుంది. మనం దానికి రుణపడలేదా? బాకీ లేమా? వాళ్ళకేం టైం పెట్టమా మనం? దానికేం సంబంధం లేదా మనకి? వాడు చెప్పాడు మనకి, నీ తల్లిదండ్రులను చూసుకుని, నీ పెళ్ళ మెడలను చూసుకుని, నీ పన్ను చేసుకుని, నీ కుటుంబం, నీ సెక్స్, ఇది ఎవడు చెప్పాడు నీకు? ఏం అంత టేస్ట్ ఏముంది దాంట్లో? ఇవాళ దేశం స్లోగా మునిగిపోతా ఉంది. రోజు రోజుకి వాటర్ ఇలా వస్తుంది. 2008 నుంచి ఆఫీస్ నడుపుతున్నాం గఫార్ ఖాన్ పేరు మీద. 2008 నుంచి. మొన్న ఒక మీటింగ్కి ఇక్కడ పాంప్లెట్ పంచుతాడు, గఫార్ ఖాన్ ఎవడు పెట్టాడు పేరు అడిగాడు. ఎవడు కొట్టి చంపేస్తాం. ఏమనుకుంటారు? భారతదేశము, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఇటువంటి మహనీయుడు చూడలేదు అటువంటి ఆఫీస్ పెట్టుకున్న పేరు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటే ఎవరికి తెలియదు. నువ్వు తెలుగు చూసుకోవాలి. అజయ్ షేఖర్ మాకు అధ్యక్షుడు ఉండేవాడు. నేను ఆయనతో ఒకసారి మాట అన్నాను 2008లో. నేను డాన్స్ మీద ఏడ్చాను. మనం చచ్చిపోయినా పర్వాలేదు, గఫార్ ఖాన్ పేరు పెట్టావు బిల్డింగ్ అన్న. ఆయన అన్నాడు, ఎవడికి తెలిసి గఫార్ ఖాన్ గురించి అన్నాడు. ఎవరికైనా తెలియకపోతే వాడాడు, వాళ్ళు నేను గెడుస్తా మధ్యలో. సూర్యుడు నీకు తెలియకపోతే నువ్వు చీకట్లో ఉంటావు, నేను కాదు. నీకు గఫార్ ఖాన్ తెలియకపోతే సిగ్గువాడు, గణేష్ శంకర్ విద్యార్థి తెలియకపోతే సిగ్గువాడు, నీకు మీ అమ్మ నాన్న మీ బామ్మడి తెలితే ఎవరికి తెలియకపోతే సిగ్గువాడు. దట్ ఇస్ నాట్ ది లైఫ్. నువ్వు సిగ్గుపడాలి దానికి. ఎందుకంటే 18 సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో గడిపాడు గఫార్ ఖాన్. ఎవ్రీ మూమెంట్ తెలుసా మీకు? బ్రిటిష్ వాళ్ళ జైల్లో ఎంతకాలం ఉన్నాడో ఇంకో ఏడాది ఎక్కువ ఉన్నాడు పాకిస్తాన్ జైల్లో. ఎందుకంటే భారతదేశాన్ని చేర్చడం తప్పు, దుర్మార్గం చేశారని చెప్పాడు. 1946లో 98% ముస్లిమ్స్ ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో, వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో ఎన్నికలు పెడితే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నినాదాన్ని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాడు 1946లో గఫార్ ఖాన్. సచ్ ఎ హీరో. మన నాయకత్వం ఆయన్ని చీట్ చేసింది. భారతదేశ ప్రధానికం ఆయన్ని చీట్ చేశారు, గాంధీని చీట్ చేశారని గాంధీని తిట్టుకుంటారు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మొట్టమొదటి మన జాతీయ నాయకత్వం గాంధీని చీట్ చేసింది నాకు తెలుసు. గాంధీకి తెలియదు దేశాన్ని చీలుస్తారు. ఆయన పేపర్లో చదువుకుని షాక్ అవుతారు మీరు ఈ విషయాలు వింటే. ఒక్క తలకట్టు కూడా ఆధారం లేకుండా మాట్లాడే మనిషిని కాదు. నేను ఏం మాట్లాడుతున్నానో నీకేం తెలుసో దాన్ని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. లేదంటే నువ్వు నన్ను పట్టుకెళ్ళు, నేను కన్వర్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సత్యానికి. అబద్ధం మాట్లాడడం, వాస్తవాలు మాట్లాడుతున్నాను. మీరు వినకపోతే నా బాధ్యత కాదు. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ సంబరాలు చేసుకుంటుంటే వారం రోజులు తిరగకుండా మొత్తం వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో గఫార్ ఖాన్ ఆయన జమీందారీ బిడ్డ, వాళ్ళ అన్నగారు చీఫ్ మినిస్టర్ అక్కడ ఆ ప్రావిన్స్కి, ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి అందరిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆఫీసుని బుల్డోజర్తో కూల్పించి వాళ్ళ పుస్తకాలు తగలబెట్టించి 18 సంవత్సరాలు జైల్లో పెట్టారు. వాళ్ళ కుటుంబాలన్నింటి సంబంధం లేనటువంటి పిల్లల్ని, మనం చెప్తాక పిల్లలు బావమరుదులు, మా ఆవిడికి బాగాలేదు, మాకు తలనొప్పి ఉంది, రొంపు ఉందని చెప్పండి నాకు ఆయన ఎవడో. చాలా కష్టం అంటే నిజంగా రొంప అనేది మనుషులకు రాదు, చెట్లకు వస్తుంది అనుకున్నాను, భలే వచ్చింది మీకు రొంప అనేది అని చెప్దాం అనుకున్నాను. ఏం చెప్పాలి? నాన్ సెన్స్. మళ్ళీ చూద్దాం అన్నాడు. ఏం చూస్తాం మళ్ళీ? ఏం చూస్తాం మళ్ళీ? సినిమానా ఇది? అందువల్ల ప్రతి ఏడాది పాకిస్తాన్లో ప్రతి 6 నెలలకి ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రతి ఏడాదికి జిన్నా గారు క్యాన్సర్తో ఉన్నట్టు చచ్చిపోయాడు. ఏడాదిన్నర తిరగకుండా చచ్చిపోతే వరుసగా ప్రతి 6 నెలలకి ఏడాది గవర్నమెంట్స్ మారినప్పుడు వాళ్ళు జైలుకి వచ్చేవారు. వచ్చి ఏం చెప్పేవారంటే గఫార్ ఖాన్ దగ్గర నిలబడి, మహానుభావ నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా గొప్ప పనులు చేసావు, షేర్ అఫ్ఘాన్, నువ్వు బాద్షా ఖాన్ నీ పేరు, బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మొత్తం మార్చావు, మేమేమి చేయలే, ఎందుకు పనికిరాం, మేమేమి చేయలేదు, నువ్వు జైల్లో ఉన్నావు, మేము బయట ఉన్నాం, నువ్వు ఒక్క మాట చెప్పు, ఏమనంటే భారతదేశాన్ని పాకిస్తాన్ని చీల్చడం తప్పు అనేది చెప్పడం మాని. అయిపోయింది. ఎలాగా ఇప్పుడు వెనక్కి రాదు, అది నువ్వు కూర్చున్నా వెనక్కి రాదు.
ఆ ఒక్క మాట అంటే ఏమొస్తుంది చెప్పు నీకు? ఈ ఒక్క మాట నువ్వు అనకుండా ఉంటే నీకేం కావాలో అది ఇస్తామని చెప్పారు. అది చెప్పనని చెప్పాడు. సమస్త ప్రపంచం కూలిపోయినా చెప్పలేదు ఆయన. జీవితాలు సర్వనాశనమైన చెప్పలేదు ఆయన. కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళ అన్నయ్య లేచి నిలబడి చెప్పాడు, ఒరే బాబు నీకు దండరా బాబు, నేను చెప్తాను వెళ్ళి అని, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. గఫార్ ఖాన్ కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమనంటే ఆఫ్ఘన్ మా కల్చర్లో, పఠాన్ల కల్చర్లో తండ్రి తర్వాత తండ్రి కంటే ఎక్కువ అన్నయ్య అనేటువంటి వాడు. మా అన్నగారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మా అన్నగారు చెప్పాడు, ఇది కాదులే నువ్వు అందరిని ముంచుతున్నావు అని. నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆయన వెనకాల. కానీ నేను వెళ్తే సత్యా నుంచి డివియేట్ అయిన వ్యక్తులతో నేను వెళ్ళని చెప్పాడు. ఆయన బయటకు వెళ్ళినట్టే ఆయనకి ప్రామిస్ ప్రకారం పశ్చిమ పాకిస్తాన్కి ప్రదానం చేశారు ఆయన్ని. తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు, అది వేరే స్టోరీ. అటువంటి హీరోస్ మధ్య మాట్లాడుకుంటుంటే నువ్వు ఆడో కూర్చుని గఫార్ ఖాన్ అంటావు, నువ్వు వెంట కూర్చొని ఉంటావు అనుకున్నావా? హాత్ భీ క్యా హాత్ హై జిస్మే నా హో ఖూనే జునూన్ అని చెప్పాడు అష్ఫాకుల్లా గారు. రాంప్రసాద్ బిస్మిల్ కైపు నిండిన హస్తమును ఖండించజాలం. ఏది జిస్మ్ భీ క్యా జిస్మే హై జిస్మే నా హో ఖూనే జునూన్ అంటే ఉన్మాదరుద్రము ఉరకలెత్తని దేహము ఒక దేహమా అని ట్రాన్స్లేట్ చేశాం మేము. ఉండాలి లైఫ్ అన్న తర్వాత తేడా ఉండాలి. ఏమీ లేకుండా తొక్కలో లైఫ్. ఇవాళ సిచ్యువేషన్ చాలా తీవ్రంగా ఉంది. పొద్దున్న నుంచి నేను 4 రోజులు నిద్రపోలేదు. నిలబడే పరిస్థితిలో లేను వాస్తవంగా. పుస్తకాలు పంపించాం, బ్రహ్మాండమైన పుస్తకాలు ప్రింట్కి. రాత్రి 11 గంటలకి మొదలుపెట్టి ఫోన్లు చేయడం మొదలుపెట్టా. నేను చేస్తేనే కానీ రాని పెద్దలు కొందరు ఉన్నారు కాబట్టి. మర్నాడు వాళ్ళు కూడా మధ్యాహ్నం కూడా, ఇందాక కూడా గంట కింద కూడా ఎవరికో చేశాను. చాలామంది నాకేం చెప్పారంటే, మళ్ళీ చూద్దామండి, వేరే పని ఉందండి అని చెప్పారు. నేను వాళ్ళు ఎవరన్నా తినడానికి కాదు చెప్పేది. శివస్వామి గారు రండి, ఆయన అలహాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచి తిరిగి వస్తున్నాడు పాపం ఈ మీటింగ్లో రావడానికి. నిజామాబాద్ నుంచి వస్తున్నాడు, గంట జరిగి తీసి కింద పెట్టు, ఆయన కూర్చోవడం ముఖ్యం. అందువల్ల ఇవాళ ఏ మాటలు వింటే మనం అసహించుకునే వాళ్ళము, ఏ మాటలు వింటారే నువ్వు మాటలు పిచ్చి మాటలు అని చెప్పేవాళ్ళము 20 ఏళ్ళ క్రితం. ఆ మాటలు ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి మాటలుగా మేధావులు, స్కాలర్సు, ఛానల్స్లో ఇవాళ వచ్చేసినాయి. అంచేత గాంధీ అనగానే కింద 10 మంది కామెంట్లు పెడతారు, అరే నీకు చరిత్ర చదువుకోలేదా, నీకు తెలవదా గాంధీ అంటే ఏంటో అని. సరే చెప్పు నాయన చదువుకుంటాం. ఆచార్యులు వారు ఇందాక చెప్పారు, మనిషి యొక్క సత్యం అనేటువంటి మనిషి గొప్పతనం అతని మేధావిత్వంలో లేదు. మనిషి యొక్క గొప్పతనం అతని యొక్క తెలివితేటలో లేదు. మనిషి యొక్క గొప్పతనం అతని యొక్క నిబద్ధతలో ఉంటుంది. నా అభిప్రాయం అది. సత్యం నీ ముందు కనిపించినప్పుడు ఒక్క సెకండ్ తేడా లేకుండా గుర్తుపట్టడంలో ఉంటుంది. అలాంటి వ్యక్తులు నేను నా జీవితంలో, నా అదృష్టవశాత్తు కొంతమంది చూశాను, గుప్పటి మందిని. నేను వాళ్ళని అత్యంత విలువైన వ్యక్తులుగా భావిస్తాను జీవితంలో. వాళ్ళని కలవడం నా అదృష్టం అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఫర్ ద ట్రూత్ దే ఆర్ లివింగ్ అండ్ ఫర్ ద ట్రూత్ దే విల్ డై. ఈ మహానుభావుడు నాతో వాదించాడు చాలా కాలం. చెప్తా ఉండేవాడు, నేను చేస్తూ ఉండేవాడిని. ఆయన తప్పేం లేదు. ఒక వీడియో పంపించాడు నాకు, చూడండి వీడు ఏం మాట్లాడుతున్నాడు అని. ఆ వీడియో నేను మా వీడియో మిత్రుడికి, టెక్నీషియన్ చూపించి చెప్పంటే ఇది కరెక్టే ఉందన్నాడు. అసాధ్యం ఇది అని చెప్పి నేను తర్వాత దాన్ని ఫ్యాక్ట్ చెక్లో చూసుకుని ఇది అబద్ధం, వేరే స్పీచ్ని వేరే గొంతుతో మాట్లాడి ఆయనకి పేస్ట్ చేసి పెట్టాను. నేను ఆయనకి పంపించాను, లింక్స్ ఫలానా రకంగా ఉన్నాయి, ఒరిజినల్ స్పీచ్ ఇది అని. ఏది నమ్మలేని పరిస్థితి, ఒక మాట నమ్మలే. గాంధీ గారిని మహాత్ముడు బ్రిటిష్ వాళ్ళు పిలిపించారు ఒకడు. గాంధీ గారు కూడా జైలుకి వెళ్ళారా అని ఎవడో దరిద్రుడే. గాంధీ గారి భార్య కూడా జైల్లో చచ్చిపోయిందిరా అని చెప్పాను. ఆయన భార్య జైల్లో చచ్చిపోయింది, ఆయన కొడుకు సమానుడైనటువంటి మహాదేవ్ దేశాయ్ చచ్చిపోయినాడు. ఎక్కడికి పుట్టుకొచ్చాడు నువ్వు, అసలు ఏం మాడుతున్నావు నువ్వు? ఆచార్యులు నెహ్రూ గారు 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడని ఆశ్చర్యపడారు. నెహ్రూ గారు మామూలు దర్జాగా సిగరెట్లు కాల్చుకుంటూ అమ్మాయిల భుజాల మీద చేతులు వేసుకుంటూ వచ్చి ప్రధానమంత్రి పదవి ఖాళీగా ఉందని చూసి గాంధీ గారు ఎక్కడ లేని ప్రచారాలు అనమాట, ఎక్కడ లేనివి. పటేల్ గట అందరూ ఓట్లేశారట, నెహ్రూ గారికి ఎవడు ఓట్లేదంట. గాంధీ గారు బాగా ఆలోచించి
పటేల్ నువ్వు తప్పుకో అని చెప్పి నెహ్రూని ఎక్కించాడంట. ఎందుకని డెమోక్రాట్ కాదంట గాంధీ అని ఒక పెద్ద మనిషి చేసిన వీడియో నేను చూసి నాకు మామూలు కాళ్ళ. ఆ పాట కాంగ్రెస్ వాళ్ళు అడగాల్సింది నువ్వు కాదు కదా. ఎన్నిక జరుగుతున్నది ప్రధానమంత్రికి కాదు, ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్న విషయం నీకు అభిప్రాయాలు ఉంటాయి, నెహ్రూ గాంధీ కూడా అభిప్రాయాలు ఉంటాయి. పటేల్ ఏం చెప్పాడు తెలుసుకోవాలి కదా నువ్వు. పటేల్ ఏం చెప్పాడంటే నా జీవితంలో ఏమైనా విలువ ఉందంటే ఆ మహనీయుడి యొక్క సైన్యంలో నేను ఒక సైనికుడిగా నిలబడడానికి నాకు విలువ ఉంది. ఓ తల్లి కంటే తండ్రి కంటే కూడా నన్ను ఎక్కువగా గాంధీను కస్తూరిబా చూసుకున్నారు. ఆయన దేశ ప్రజలు విజ్ఞప్తి చేశాడు, రే బాబు మీరంతా కూడా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోకండి అని చెప్పాడు. దేశ ప్రజలకు ఏం చెప్పాడంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మహనీయుడైనటువంటి మానవుడు ఇక్కడ పుట్టున్నాడు, ఆయన నాయకత్వానికి మీరు అర్హులు కాకుండా పోకండి అని విజ్ఞప్తి చేశాడు ప్రజలకి. అటువంటి పటేల్ని ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పటేల్ గారు మొట్టమొదటి ఎన్నిక దాకా కూడా బతకలేదు, ఆయన చనిపోయారు. ఒకవేళ పటేల్ మన దేశ ప్రధాని అయితే ఫస్ట్ ఎలక్షన్లో మనకు ప్రధాని ఉండేవాడు కాదు. మళ్ళీ మనం పాకిస్తాన్లో అదే సమస్యలు వచ్చినాయి. గాంధీ గారికి అరచేతిలో తెలిసినంతగా విషయాలు తెలుసు. పటేల్ గారు ఆయన చేయలాంటి వాడు, నెహ్రూ గారు కంటే ఎక్కువ నాకు తెలిసినంత వరకు. కానీ ఆయన ఒపీనియన్ ఆయన ఉంది. నువ్వు ఉండరా బాబు పక్కన చెప్పాడు. నేను మీరు అడగాల్సింది బండి సంజయ్ని ఎందుకు తప్పించారు, కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టారు, ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారు, అది కూడా అడిగితే బాగుండేది కదా. అదేమి లేకుండా మాట్లాడితే ఎలాగా. ఎన్నిక జరుగుతుంది ప్రధానికి కాదు అక్కడ. పటేల్ కాంగ్రెస్ పార్టీలో చాలా హోల్డ్ ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ నెహ్రూ గారు దేశం అంతా కూడా డార్లింగ్. అప్పుడు ఆయన 20 ఏళ్ళుగా డార్లింగ్. దేశంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ అని డ్రాప్ చేయడం అవన్నీ చెప్పాను నేను. 10 ఏళ్ళు జైలుకి వెళ్ళారు క్విట్ ఇండియా మూమెంట్లో. గ్రేటెస్ట్ హీరోస్ వాళ్ళు. నువ్వు వాళ్ళ గురించి ఎలా పడితే మాట్లాడతావు? నీకు తెలీదా స్వాతంత్రం ఎలా వచ్చింది? నీకు తెలీదా? ఒక ఆయన చెప్తున్నాడు బ్రిటిష్ వాళ్ళు చెప్పారండి, బ్రిటిష్ వాళ్ళు ఈయన జైలు చెప్పారేమో. నేను ఏదో మీటింగ్లో మాడితే ఇంకొక ఆయన వచ్చి స్వాతంత్రం ఇస్తాం కానీ ఆయన డెడ్ బాడీ ఇవ్వండి చెప్పారంట. ఎవరు చెప్పారు? ఈయన చెప్పారా? అడిగేవాడు ఒకళ్ళు లేడు. డెడ్ బాడీ ఏం చేసుకుంటారు? అది సుభాష్ చంద్రబోస్ని. సుభాష్ చంద్రబోస్ని గాంధీ గారి లాగా కత్తి పెట్టి పొడిచినట్టు ఆ బొమ్మను సర్క్యులేట్ చేశారు. కానీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లెస్సెస్, జాతి పిత మమ్మల్ని ఆశీర్వదించండి, స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పెడతానని చెప్పాడు సుభాష్ చంద్రబోస్. నువ్వు చెప్తున్నావు దాన్ని బట్టి వాళ్ళకి తెలీదా? సుభాష్ చంద్రబోస్ వెర్రోడు, నువ్వు చాలా తెలియనుడువా? పటేల్ చాలా పిచ్చివాడు, నువ్వు చాలా గొప్పవాడువా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేసుకుంటూ పోతున్నావు. వినేవాడు ఉన్నాడు కాబట్టి. నేను డివేట్ అయ్యి ఎక్కువ దూరం వెళ్ళాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు చాలా సముద్రం లాంటిది. అటు వెళ్తే అటు పెద్ద సముద్రం, ఇటు వెళ్తే ఇటు పెద్ద సముద్రం. మన చుట్టూ 10,000 అబద్ధాలు పంచాం మనం. 10,000 అబద్ధాలు. ఒక్కొక్క అబద్ధం మీద మనం ఒక సెక్షన్ పెట్టుకోవాలి. అన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏం మాట్లాడాలి? నాకే తెలియట్లేదు ఏం మాట్లాడాలి. నేను వారం క్రితం హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటిది తిరస్కరించబడినటువంటి ఒక మిత్రులతో మాట్లాడాను. ఇట్స్ లాస్ట్ అండి. నేను 45 సంవత్సరాలు దీని మీద నిలబడున్నాను. నాకు హై స్కూల్ చదువుకునే రోజే నేను మొదట సగం పెట్టాను. అప్పటి నుంచి నేను ఐఎమ్ స్పీకింగ్ అగెన్స్ట్ కమ్యూనలిజం అండ్ ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ది ఫ్రెండ్షిప్ అండ్ లవ్. ఆ దేశంలో ప్రజలందరూ కలిసి నడవాలనేటువంటి దాని మీద ఇంతకాలం ఉన్నాం. ఇవాళ క్లియర్గా అర్థం చేసుకుంటున్న విషయం ఏంటి? నినాదం వెళ్ళట్లేదు. చాలా సీరియస్ ఉంది పరిస్థితి. మనం వెంబడి పబ్లిక్ లేరు మీరు అనుకుంటున్నట్టు. మీరు ఊరేగింపు తీశారు ఇందాక. దారిలో వెళుతున్నాళ్ళే హిందూ ముస్లిం అనుకుంటూ పెడుతున్నారు. వాళ్ళకి నచ్చట్లేదు అన్నమాట. ఏం చేద్దాం మీరు చెప్పండి. ఈ ప్రశ్న నేను కూడా వేసుకుని చెప్పాను. కానీ కత్తి బయటికి తీసిన తర్వాత లోపల పెట్టే భారత కాదు నేను. ఒకటే కారణం వల్ల పెడతాను, తప్పు అని తెలిసి పెడతాను. అప్పటిదా పెట్టను. ఒక ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత, ఒక విషయం మీద నిలబడిన తర్వాత, అది నిజం అనుకున్న తర్వాత దాని గురించి తలకాయిస్తాం. యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్ అని నేర్పించాడు గాంధీ. క్విట్ ఇండియా ఉద్యమంలో నేను ఆయన ప్రసంగాన్ని ట్రాన్స్లేట్ చేశాను. 2 రోజుల్లో మీ చేతికి వస్తుంది. సుమారుగా 80 పుస్తకాలు వచ్చినాయి జయభారత్ పబ్లికేషన్స్లో ఇప్పటిదాకా. ఆ 80లో మొదటి 2-3 వరుసల్లో 2-3 శ్రేణుల్లో పెట్టదగినటువంటి పుస్తకం అది. దానికి హెడ్డింగ్ కూడా అదే పెట్టాను. నువ్వు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలి ఒక్కడమైనా సరే, ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్ అని చెప్పాడు. బాంబులు వర్షించడం అని చెప్పాడు. నీకు తెలియదు అసలు ఇవన్నీ అన్నాడని గాంధీ అంటే వీడి దృష్టిలో ముసలాడు.
యుద్ధం వద్దని చెప్పినవాడు, భగత్ సింగ్ అంటే బాంబులు వేసినవాడు, ఏమి చదువుకోవు, ఏమి తెలుసుకోవు, ఏమి అర్థం కాదు నీకు ఎట్లా చెప్పాలి అసలు? బయటికి వెళ్ళదలుచుకుంటే మీరు బయటికి వెళ్తే ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. ఫిట్ ఇండియాలో ఫైరింగ్ జరుగుతుంటే నువ్వు చచ్చిపోవచ్చు. కానీ ఆ బయట కోళ్ళు కొనుక్కోవడానికి వచ్చినవాడు, లేకపోతే పెన్ను కొనుక్కోవడానికి వచ్చినవాడు, పిల్లల గురించి వెళ్ళినవాడు కూడా చచ్చిపోతాడు. నువ్వేమో చావు ఎదురెళ్ళావు, కానీ వాళ్ళు మామూలుగా వచ్చి తేడా ఎలాగా? అందుచేత అన్ని చావులు సమానం కాదు. నువ్వు జేబులో రాసి పెట్టుకుని వెళ్ళు. ఏమనంటే డూ ఆర్ డై, కరెంగే యా మరెంగే అని చెప్పాడు కాదు. అప్పుడు ఈ డెడ్ బాడీలో నుంచి ఈ చీటీ తీసి, ఓహో ఇతను వీరుడు, వీళ్ళు కాదు, వీళ్ళు క్రాస్ ఫైర్ ఇరుకుని చచ్చినట్టు అమరవీరుడు ఎలా అవుతాడు? అసలు అమరవీరుడు కావడానికి, ప్రాణం ఇవ్వడానికి నీకు అర్హత ఏంటి అడిగాడు గాంధీ. ఎవరో వచ్చి ప్రాణం ఇస్తానంటే ఏం అర్హత ఉంది నీకు? ఇదేమని చేయం, నేను ప్రాణం ఇస్తాను, ఆత్మ బలిదానం ఇస్తాను, దానికి కూడా అర్హత కావాలి. నీకు తెలియదు లోపాలు లేనటువంటి గొర్రెని బలివరం చెప్పాడు. లోపాలు ఉంటే బలివరం, నీకు లోపాలు ఉన్నాయి, నీకు వీక్నెస్ ఉంది, అవన్నీ వదిలించుకో. బలిదానానికి క్వాలిఫికేషన్ కావాలి. ఎవడన్నా మాట్లాడే ప్రపంచంలో ఈ భాషలో ఎవడన్నా మాట్లాడా? ప్రతి నిమిషం అంతుసలానికి రాసిన ఉత్తరంలో చెప్పాడు ఆయన, నువ్వు బతకాలను కోరుకోవాలి, నువ్వు బ్రతకాలను కోరుకోవాలి, చావడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా చెప్పారా? చావడానికి సిద్ధంగా ఉండాలి, ప్రిపేర్ టు డై. కానీ చావాలని కోరుకోకూడదు. చావాలని కోరుకుంటే నువ్వు సూసైడ్ చేసుకునేవాడు అవుతావు. నువ్వు బ్రతకాలని కోరుకుంటూ చావడానికి సిద్ధపడితే అప్పుడు అది అమరత్వం. అటువంటి ఒక గ్రేటెస్ట్ హీరో మనకి నాయకత్వం వహించాడు. ఆయనకి దగ్గర కూడా ఎవడని వెళ్తాడని నేను అనుకోను. ఆయన గాడిసే చంపకముందు ప్రతి 20 రోజులకి ఆయన మీద బాంబు దాడులను, పోలీసు దాడులు చాలామంది తెలియదు, తుపాకు దాడులు జరిగినాయి. బాంబు వెళ్తే ఆ మీటింగ్లో అందరూ పారిపోతే వేదిక మీద ఎవడో కూర్చున్నాడు. ఎవరో అడిగారు, అరే బాంబు వెళ్తే అందరూ పారిపోయి నువ్వు ఎందుకు పారిపోలేదు? అంటే ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడం అన్నాడు. ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడానికి ఎంత అదృష్టం ఉండాలి? ఎవడని అంటాడా? ఎక్కడన్నా ఊహిస్తావు ఇలాంటి మాటల్ని? ఆ మాటల్ని అని ఆ ప్రకారం శాసించి ఆ ప్రకారం బ్రతికి ఆ ప్రకారం కోట్లాది మందిని కదిపినటువంటి మనిషి ఆయన. ఇవాళ ఆయన చంపిన తర్వాత ఏం చేయలేకపోయినావో, పటేల్ గురించి చాలా ప్రేమిస్తున్నారు కాబట్టి, పటేల్ విగ్రహం చాలా పెద్దది పెట్టారు కాబట్టి, పటేల్ ఉంటే అడిగేవాడు, పటేల్ ఉంటే నా విగ్రహం చాలా పెద్ద పెట్టావు మంచిదే, కానీ ఈ భూమి మీద అత్యున్నతమైనటువంటి మానవుడి నాయకత్వానికి అందరూ అర్హులు కాకుండా పోకుండా అని చెప్పాను. మా జనరల్ ఒక ఆయన ఉన్నాడు, నేను సైనికుడిని, ఆయన విగ్రహం మీద అడిగేవాడు కదా నిన్ను. అబ్బే ఆయన మాకు గురువు గారు వద్దండి, శిష్యుడే కావాలి మాకు. ఓకే, నేను అన్నాను శిష్యుడు కాళ్ళ కింద ఆయన చెప్పింది పెట్టి ఏమన్నానంటే, మీరు సృష్టించారు, ఏ విషయం మహాత్మా గాంధీని బలి తీసుకుందో ఆ విషయాన్ని మీరు సృష్టించారు. ఎందుకు సృష్టించారు ఆయన, ఈ విషయానికి మీరే బాధ్యులు అని గురు గోల్వాల్కర్కి రాసినటువంటి ఉత్తరంలో సర్దార్ పటేల్ చెప్పాడు. మీరు నమ్మడానికి చెప్తున్నాను, ఈ పుస్తకం ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేశారు. ట్రూత్ ట్రిమ్స్ అనే బుక్ మీరు కావాలంటే కొనుక్కోవచ్చు వాళ్ళ స్టాల్లో. నేను ఈ మాట చాలామందిని అడిగాను. నిజమే, పటేల్ చెప్పిన దాన్ని మీరు ఏమంటారు? మీరు దాన్ని ప్రొడ్యూస్ చేశారు లేదా విషయాన్ని? చేశారు. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు? రేపు కూడా ఎందుకు చేస్తున్నారు? ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ లక్షల మందికి ఎందుకు పంచుతున్నారు? విగ్రహం ఇస్తే సరిపోయిందా? ఆయన మాట ఫాలో కావద్దా? ఆయన మాట ఫాలో కావాలి కదా మీరు. ఇవాళ ఇవన్నీ కాదండి, మీరు ముస్లిమ్స్ అంటారా? ఇవన్నీ కాదండి, ముస్లిమ్స్ పరమ దుర్మార్గులు. మీకు అర్థం కావట్లేదా? నాకు ఒక ఆయన చెప్పాడు, గఫర్ ఖాన్ అని పేరు పెట్టారు. రేపొద్దున మీ ఆఫీస్ కూడా వాళ్ళు ప్రకటించేసుకుంటారు వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం, అప్పుడు మీరు ఖాళీ చేయాల్సి వస్తుందని. నేను చూసుకుంటానండి ఆ విషయాన్ని. చట్టం మీద నాకు బాగానే అవగాహన ఉంది, మీరు వరీ కావద్దు. మేము ఆ విషయం మీద నేను ఆయన చాలా డీటెయిల్స్ పంపించాను. ఆ చట్టం ఎలా నడుస్తుందో, దాని మీద ఎన్ని రకాలు, ఎవరికి నిజాలు అక్కర్లేదు కదా, గొడవే కావాలి. ఇవాళ ముస్లిమ్స్ అంతా దుర్మార్గులు అనేటువంటి విషయం మీద నన్ను క్షమించండి, బహుశా నేను పెసిమిస్ట్ కావచ్చు. 80 నుంచి 90% మంది హిందువులు కన్విన్స్ అయ్యారని భయపడుతున్నాను నేను. హిందువులు దుర్మార్గులు అనేటువంటి విషయం మీద ముస్లిమ్స్ ఎప్పుడూ కన్విన్స్ అయినట్టు కనిపించారు. ఈ ఇద్దరు ప్రజానికాన్నితో మనం ఎలా డీల్ చేయాలి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇక ఈ పెద్దలంతా ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. కానీ హౌ టు డీల్ విత్ ద పీపుల్, ఈ సమస్య ఇవాళది కాదు, ఎప్పటి నుంచో ఉంది మనకు మధ్య. హిందువులు చాలామంది నమ్ముతున్నారు ఏమిటంటే భయానికలోనే ఉన్నారు. మీకు మతం మనం ముందర మిమ్మల్ని భయానికలోని చేస్తుంది. ముస్లిమ్స్ ఇవాళ రేపు అధికారాన్ని చేపట్టేస్తారు, భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేస్తారు.
అప్పుడు మీ ఆవిడని కూడా ఎత్తుకుపోతారు, మీ పిల్లల్ని కూడా ఎత్తుకుపోతారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఇంకేమైనా చేస్తారు, అమ్మేస్తారు, చంపేస్తారు, లేకపోతే అందరూ కన్వర్ట్ చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, ఇది వాళ్ళు 60 70 మాట్లాడితే పెచ్చమండలు ఏదో మాట్లాడలేను. ఇవాళ ప్రతి ఇంట్లో ఉంది అది విషయం. మీ అనుభవంలో వచ్చి ఉంటుంది. హిందూ ముస్లిం సమైక్యత కార్యకర్త ప్రతి ఒక్కరు ఎదుర్కొంటాడు ఈ సమస్యలు. ఇట్స్ ఇష్యూ. నేను ఆశ్చర్యపోయి చెప్పాను, ముస్లిమ్స్ మొన్న రాలేదు మన దేశానికి. ఇస్లాం భారతదేశానికి వచ్చి 1300 సంవత్సరాల క్రితం అది ఇస్లాం మొదలు పెడితే ప్రపంచంలో ప్రవక్త గారు ఉన్న సమయంలోనే ఇక్కడికి చాలామంది వచ్చారు. మొట్టమొదటి మసీదు మీరు కావాలంటే వెళ్ళి కేరళలో చూడండి, ఆ రోజుల్లో కట్టిందే ఉంది. అది 1000 ఏళ్ల క్రితం. ఈ మాట రామ్గఢ్ హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అని జిన్నగాడు ఏకవచనం అన్నందుకు క్షమించండి, ఇంకో 2 మాటలు ఎక్కువ అనాలి కానీ ఏకవచనంతో సరిపెట్టాను. ఆ పెద్ద మనిషి ద్విజాతి సిద్ధాంతం అనే దాన్ని ప్రతిపాదిస్తే సావర్కర్ డాన్ని లేచి చప్పట్లు కొట్టి కరెక్ట్గా చెప్పావు, మేము కూడా అది అనుకుంటామని చెప్పాడు. ఈ ద్విజాతి సిద్ధాంతం, నువ్వు ఒక జాతి నేను ఒక జాతి అనేది వాళ్ళు చెప్పిన తర్వాత దీన్ని ఎదుర్కోవాలి నువ్వు. దిస్ ఈజ్ ది క్వశ్చన్. దీన్ని ఎదుర్కొని గాంధీ గఫార్ ఖాన్ చచ్చిపోయారు. దీన్ని ఎదుర్కొని షోయబుల్లా ఖాన్ చచ్చిపోయాడు. దీన్ని ఎదుర్కొని గణేష్ శంకర్ విద్యార్థి చచ్చిపోయాడు. దీన్ని ఎదుర్కొని అష్ఫాక్ బుషుల్. ఇదంతా ఇదే వరుస. మనమంతా ఒక జాత 2 జాతులు. ఒక్కటి విషయం చెప్పండి, గాంధీ గారు ఆశ్చర్యపడి గాంధీ గారు కొడుకు ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాడు. ఇప్పుడు నా కొడుకు జాతి నేను జాతి, ఇదే సిద్ధాంతం మీదనండి. ఇదే చిత్రమైన సిద్ధాంతం మీరు చెప్తున్నారండి. దీన్ని ద్విజాతి సిద్ధాంతం అంటారు. ఇవాళ ప్రజానీకం అందరినీ వాళ్ళు వేరే మనం వేరే, వాళ్ళు మన ఆక్రమిస్తారు. కానీ వాళ్ళు 30 ఏళ్ల క్రితం రాలేదు. 1000 ఏళ్ల నుంచి లేనటువంటి 30 ఇవాళ వచ్చిందని నువ్వు అనుకుంటావు. రామ్గఢ్లో కూర్చుని ద్విజాతి సిద్ధాంతం జెండా చెప్తుంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రామ్గఢ్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్పాడు, మేము ఇవాళ రాలేదు దేశానికి, మేము 1000 ఏళ్ల క్రితం వచ్చాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఈ దేశంలో కలిసిపోయినాం. మేము తెచ్చింది ఈ దేశానికి ఇచ్చాం, ఈ దేశం నుంచి స్వీకరించాం. ఈ దేశం మట్టిలోనే ఒక భాగం. నోడు మళ్ళీ కొత్తగా వచ్చి చెప్పడానికి. ఆ మాట కోసం మనుషులంతా కూడా ఇక్కడి నుంచి రాలేదు, అందరూ కూడా ఆఫ్రికా ఖండం నుంచి వచ్చారు, కొంచెం ముందు కొంచెం వెనకాల. ఎవరు ఎక్కడి నుంచి వస్తే ఏమైంది, ఏమి సమస్య వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని బెంగాల్ కరువు గురించి మీరు చదివితే గుండెలు పిండేస్తుంది. గుప్పడి గింజలు కూడా ఇవ్వకుండా చంపేశారు. లక్షల మందిని, కోట్ల మంది లెక్కలేదు దానికి. అలాంటి బ్రిటిష్ వాళ్ళని ఎవడో ద్వేషించట్లే. చచ్చిపోయినప్పుడు హిందూ ముస్లింలు ఇద్దరు చచ్చిపోయారు. ఆ బ్రిటన్ వాళ్ళు దగ్గరికి మన భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి మామూలుగా ప్రధాని కాగలిగాడు. కానీ ఒక హిందూ ఏదైనా పదవిలోకి వస్తే ముస్లిమ్స్ మెజార్టీ ఉన్న ఏరియాలో కంఫర్టబుల్గా ఫీల్ కావట్లేదు. ఒక ముస్లిం పదవిలోకి రావడం గతంలో సాధ్యమైంది, ఇప్పుడు సాధ్యం కాదనుకుంటాను నేను. వాళ్ళ శాతాల ప్రకారం కూడా వాళ్ళ సభలో లేరు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా కాలం వైభవంగా ఉన్నప్పుడు ఏమి చేయలేదు నిన్ను. ఇప్పుడు సడన్గా ఈ 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళు విపరీతంగా వ్యాపించిపోతారు, నువ్వు ఎట్లా అనుకుంటావు? అంటే నీకు తెలియదా ముస్లింల యొక్క జనసంఖ్య పెరుగుతుంది? ఓకే, వాస్తవంగా పెరుగుతుంది, నేను కాదనట్లేదు, దాన్ని పెరుగుతోంది. కానీ అది ఎందుకు పెరుగుతుంది నువ్వు స్టడీ చేయాలి. ముస్లిమ్స్ జనసంఖ్య మాత్రమే కాదు, నార్త్ ఇండియా వాళ్ళ జనసంఖ్య పెరుగుతుంది. కరెక్ట్గా ఇంకో 5-10 ఏళ్ళు అయితే ఇంకా ఈ లోపే మనం బహుశా వాళ్ళు డీనోటిఫై చేస్తే కనుక ఒకేసారి నార్త్ ఇండియా సీట్లు నాకు తెలిసి రెట్టింపు అవుతాయి, మన సీట్లు అంతకన్నా తక్కువ అవుతాయి. మనం నార్త్ ఇండియాకు దాస్యంలో బతకచ్చు. చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. వాళ్ళంతా ముస్లిమ్స్ కాదే. యూపీలో జనాభా పెరుగుతుంది, ఏపీ కంటే కూడా, తెలంగాణ కంటే కూడా. వాళ్ళు ఏం ముస్లిమ్స్ కాదే. అందరూ అడిచోట్ల అంచేత ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. దాంట్లో కూడా అర్బన్ జనాభా ఎంత పెరుగుతుంది, రూరల్ జనాభా ఎంత పెరుగుతుంది, ట్రైబ్స్ ఎంత పెరుగుతుంది, ఏ కమ్యూనిటీస్ ఎంత పెరుగుతుంది, ఆర్థికంగా బెటర్గా ఉన్నది ఎంత పెరుగుతుంది, ఇవన్నీ లెక్కలు తీసుకోవాలి నువ్వు. అంచేత ముస్లిం జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది, స్టెబిలైజ్ అవుతుందని ఇప్పుడు అర్థమవుతుంది కరెక్ట్ అయినటువంటి డేటా తీస్తే. ఆ స్టెబిలైజ్ అవుతుంది. ముస్లిమ్స్ పిల్లల కంటే మొట్టమొదటి నువ్వు కాదు, వాడు ఎఫెక్ట్ అవుతాడు. అఫెక్ట్ అయ్యాడు చాలా చోట్ల. వాడు వద్దనుకుంటాడు, మానేస్తున్నాడు. నీకు ఏమైనా ప్రాబ్లం ఏమో నాకు తెలియదు. సమస్య డీల్ చేయడం, అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఉందని లేదని చెప్పడం కాదు. ఇవాళ భారతదేశంలో అన్ని సమస్యలకి మూలం ఇది ఆయన కూడా అధికారంలో ఉండడం, ఆయన దింపేస్తాను నేను అనుకోవట్లేదు. అలాగే ఆయన ఎలా దింపాలో మాట్లాడకంటే మీరు ఇవన్నీ మాట్లాడుతారంటే కొంతమంది నాతో అన్నారు. నేను అసలు అనుకోవట్లేదని చెప్పాను. నేను సమస్య ఎవరైనా అధికారంలో ఉండడం కాదు, సమస్య ఏదైనా సంస్థ కాదు. నేను ఆర్ఎస్ఎస్కి శత్రువుని నేను చెప్పట్లేదు. నేను హిందూ మతోన్మాదానికి శత్రువుని, నేను ముస్లిం మతోన్మాదానికి శత్రువుని. సంస్థలు మారతాయి. ఆర్ఎస్ఎస్ ఉండకముందు కూడా హిందూ మతోన్మాదం ఉంది. జమాత్ ఇస్లామీ పుట్టకముందు కూడా ముస్లిం మతోన్మాదం ఉంది.
మాకు ఐడియాలజీతో ప్రాబ్లం ఉంది, ఐడియాలజీతో డీల్ చేస్తాం మేము, ఎట్లా దీన్ని ఎలా ఫేస్ చేయాలి మేము బాధపడతాం. ఆయన ఏమన్నా దింపితే మతోన్మాదం పెరిగితే మతోన్మాద నాయకులు అధికారంలోకి పదవుల్లోకి వస్తారు, కానీ సమస్య మతోన్మాదంతో నువ్వు దాన్ని డీల్ చేయట్లేదు. ఇక్కడ మతోన్మాదం మీద క్లారిటీ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను క్షమిస్తే మా వామపక్ష సోదరులు మతానికి మతోన్మాదం తేడా వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళకి భగత్ సింగ్ చాలా నచ్చి దేశం ఊరు వాడ భగత్ సింగ్ గురించి ప్రచారించే భగత్ సింగ్ చాలా గ్రేట్ హీరో. నేను భగత్ సింగ్ నేను తక్కువ చేయట్లేదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన పేరుని ఇంకా ఎక్కువ కూడా తీయాలి మనం. కానీ వాళ్ళు రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ పేరుని ఆ స్థాయిలో తీరు, గాంధీజీ పేరుని అసలు తీరు, గఫార్ ఖాన్ గురించి వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే వీళ్ళు మతస్థులు. మతం లేకపోతే సరిపోతుంది అనుకుంటారు వాళ్ళు. మతం అనేది పోదు అని చెప్తున్నాను నేను. మతం పోవాలని కోరుకోవడం కూడా అర్థం లేదు. అసలు మతం పోవాలని, మతంలో ఏముంది నువ్వు గమనించాలి. మతంలో మంచి చెడు రెండు ఉంటాయి. మతంలో అత్యంత గొప్ప విలువలు ఉన్నాయి, ప్రతి మతంలో కూడా చిన్న చిన్న సమస్యలు వదిలేసుకోవాల్సి ఉన్నాయి. ఈ చిన్న విషయం అర్థం, ఈ వదిలేసుకోవాలి. అవి వదులుకుంటారు కాలక్రమేణా. ఆయా మతాలు వాటి యొక్క జర్నీ ప్రకారం వదులుకుంటాయి. అంచేత మతాన్ని మొత్తం మా మతం అంతా కరెక్టే, నీ మతం అంతా తప్పే, మేమంతా వైట్ నువ్వు బ్లాక్ అని అనుకుంటే నిన్ను చూసి నేను చాలా హృదయ పరితాపాన్ని వ్యక్తం చేస్తానని వివేకానందుడు చికాగో స్పీచ్లో చెప్పాడు. నా మతమే ఉండాలి, వీడి మతం ఉండకూడదు అని ఎవడన్నా అనుకుంటే వాడంత ఎర్రబాగులడికి వెళ్ళాడు, నీ కోరిక అసాధ్యం అని చెప్పాడు. నేను ఈ మాట ఎవరికైనా చెప్పాలి. భారతదేశంలో ముస్లిమ్స్ నువ్వు ఎంత ద్వేషించినా మాయం గారు, భారతదేశంలో హిందువులు కూడా మాయం గారు, ఎవరు ఎక్కడికి వెళ్ళరు. కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్, బయట దేశాలన్నింటికి జనాభా అక్కడ చాలా దేశాల కంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని మాయం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అందించిన నువ్వు అనుకుంటున్నట్టుగా చాలామంది తెలియదు. బాబర్ అనేటువంటి వాడు ఈ భారతదేశంలోకి వచ్చి యుద్ధం చేసి దింపినటువంటిది ముస్లిమ్స్ని. ఇది తెలుసా మొదటి నీకు? అక్కడ ఆల్రెడీ ఒక ముస్లిం ఉన్నాడు అప్పటికే పరిపాలిస్తా. ఆయన హిందువుల మీద కొట్లాడలే, అది కూడా తెలియదు నీకు. నేను చెప్తాను చాలా కథలు కావాలంటే నీకు. కృష్ణుడి మీద పాటలు కట్టి డ్యాన్స్ చేసినటువంటి నవాబు గారు ఉన్నారు, తెలుసా? తెలీదు. మనకు తెలియదు చరిత్ర. హిందువుల ముస్లిం ఇద్దరికీ తెలియదు. ఉపనిషత్తుల్ని ట్రాన్స్లేట్ చేయించాడు దారాషికో, తను స్వయంగా చేశాడు పరిశీలనలోకి, తెలుసా? అది చాలా గొప్ప ఉన్నతమైన జ్ఞానం దాంట్లో ఉందని చెప్పాడు, తెలుసా నీకు? కానీ భారతదేశ పుత్రులు వీళ్ళంతా కూడా గుళ్ళు కూలగొట్టడం అనేది ముస్లిమ్స్ మాత్రం చాలామంది చేశారు. అందరూ చాలామంది కూలగొట్టారు. చాలా చోట్ల జైలు కార్యాలను హిందువులు కన్వర్ట్ చేయడం మనకు కనిపిస్తుంది వెళ్తే. అది ఏదో పరిణామక్రమంలో జరిగి ఉండొచ్చు. అలాగే మనకి శైవులను వైష్ణవుల మధ్య తగాదాలో చోళులలో కొంతమంది కూలగొట్టిన విషయాలు మనకు తెలుసు. కాశ్మీర్లో ఒక హిందూ రాజుగారి యొక్క మంత్రివర్గంలో ఒక మినిస్ట్రీ ఉండేదంట. ఏంటంటే విగ్రహాలు పగలగొట్టడం అనేది ఆ విభాగం, దానికి ఏదో పేరు పెట్టారు, దేవోత్పన్నమో ఏదో. ఆ శాఖ వాడి పని అనేది మినిస్టర్ గారు వెళ్ళి కూలగొట్టాలి. ఎందుకంటే దానికి డబ్బులు ఉంటాయి తెచ్చుకోవాలని. అంచేత అందరికీ నేను ముస్లిమ్స్ గుళ్ళు కూలగొట్టాలని చెప్పలేదు, ఖచ్చితంగా కూలగొట్టారు. కానీ ముస్లిం కూలగొట్టాడు ఎవడో వాడి ఇక్కడ లేడు, ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయాడు. ఏం చేయమంటావు? నీ గాంధీ గారి మీద కోపం ఉంటాడు, వాడు కొడుకుని మోయక్కర్లేదు. గాడిసే గారి మీద కోపం ఉంటాడు, కొడుకుని ఉరితీయక్కర్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి తరం గురించి నువ్వు మాట్లాడు. చరిత్రలో చాలా పొరపాట్లు జరిగినాయి, చాలా గొప్ప విషయాలు కూడా జరిగినాయి. మనం గొప్ప విషయాలను కొనసాగించాలనుకోవాలి. అదే జరిగిందా? అలాగే కొనసాగామా? లేదే, కలిసి వెళ్ళాం కదా. జలియన్ వాలాబాగ్లో ఎందుకు కాల్పులు జరిగినాయి తెలుసా? ఆ రోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒక ఆయన హిందూ, ఒక ఆయన ముస్లిం, సత్యపాలు కిచులు. ఫైరింగ్ జరిగింది, డయర్ చంపాడు. ఆ డయర్ని ఆయన పోయి ఉద్దమ్ సింగ్ పోయి లండన్ పోయి కాల్చి వచ్చాడు. 20 ఏళ్ళు కష్టపడ్డాడు. నీ బోన్లో ఎక్కించి నీ పేరేంటని అడిగితే ఎవడో తెలియదు వాళ్ళకి. రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పాడు. ఇది చెప్పుకోవాలి కదా మనం, మనము హైదరాబాద్ జై హింద్ నినాదం కనిపెట్టాడు. ఇది చెప్పుకోవాలిగా. అబీద్ హసన్ అనేటువంటి వ్యక్తి తన పేరుకి కాషాయం అనే పేరు కలుపుకోవాలని అబీద్ హసన్ సఫ్రాని అని మార్చుకున్నాడు. అది చెప్పుకోవాలిగా మనం. క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహర్ అలీ అనేటువంటి వ్యక్తి కాయిన్ చేశాడు. అది చెప్పుకోవాలిగా మనం. నువ్వు మహాభారతం అనేటువంటి సీరియల్ అప్పుడు వచ్చిన దూరదర్శన్లు తొలగిపోయారు. ఆ మహాభారతం సీరియల్ స్క్రిప్ట్ రాశాడు ఒక ముస్లిం. చెప్పుకోవాలిగా మనం. రాయి మసూమ్ రోజా 100 మంది చెప్తాను. గోసవీడు హసన్ సాహెబ్ గారు ఆయన భద్రాచలం ఆస్థానానికి ఆస్థాన విద్వాంసుడు. చెప్పుకోవాలిగా మనం. ఎంతమంది పేర్లు చెప్పాలి? కర్ణాటక సంగీతం. నిన్న ఈ వేదిక మీద ఇక్కడ సనాతన కాళ్ళ దగ్గర నిలబడి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడుతుంటే ఒక ముస్లిము వచ్చి షేక్ ఇమ్దాద్ గారు అప్పటికప్పుడు చాలా యాప్ట్గా ఉండి గొప్ప పాట పాడాడు. కొలుతురు శ్రీ వైష్ణవులు. ఏం పాట మళ్ళీ అది? ఎంత మాత్రమున ఎవరు కొలిచినా, అలా టక్కన పాడాడు.
నేను ఆయనకి ఫోన్ చేసి అసలు ఈ పాటను మీరు పాడినందుకు మీకు దండం పెట్టాలండి, అలా చదువుకుని చెప్పాడు ఆయన. మన మతం అంతా కరెక్ట్, అవతల మతం తప్పు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు వదిలిపెట్టాలి. మొట్టమొదటి ఈ విషయం మనం గమనించాలి. మన మతంలో ప్లస్ ఉంది మైనస్ ఉంది అని గమనించాలి. మతాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లే. నేను ఒక యూట్యూబ్ ఛానల్, ఓ జర్నలిస్టు ఒకళ్ళు ఉన్నారు, అది చాలా పేరున్న ఛానల్. ఆవిడ మతోన్మాది పోరాడుతుందని చెప్పేది. ఆ ఛానల్ ఓపెన్ చేయగానే మొట్టమొదటి మతం వస్తుంది మిత్రమో అనే వీడియో ఉంది. నేను తప్పు విన్నానేమో మళ్ళీ చూశాను. నిజంగానే ఆవిడ మతం వస్తుంది మిత్రమో అంటుంది. మతం వస్తే ఏమైంది? మతం అందరూ మతం, దేశం అంతా మతం ఎక్కడి నుంచి రావట్లేదు, మతం ఉంది ఆల్రెడీ. ఓహో, ఈవిడ మతోన్మాదం అని చెప్పవే మతం అని చెప్పింది నాకు అర్థమైంది. ఇది ప్రాబ్లం. మన వామపక్ష మిత్రులకు చాలామందికి మతోన్మాదానికి మతానికి తేడా తెలియదు. వాళ్ళ దృష్టిలో రెండు ఒకటే. అందుకని వాళ్ళు గమనించలేకపోయారు. నిజంగా చెప్పాలంటే జిన్నాకి మతం లేదు, ఆయనకు ఉర్దూ రాదు, అసలు నమాజ్ చేయడం రాదు ఆయనకి, సిగరెట్లు తాగేవాడు. అందరూ మీటింగ్స్లో మాట్లాడేప్పుడు నమాజ్ టైం అయినప్పుడు ఓకే మీరు నమాజ్ చేసుకోవడానికి స్క్రీన్ వెనకాల వెళ్ళి సిగరెట్లు తాగేవాడు. ఆయన పంది మాసం తినేవాడు. ఇస్లాంలో ఏమి నిషేధం అనుభవం చేశాడు ఆయన. అలాగే సావర్కర్ కూడా నాకు తెలిసి అంత పెద్ద మతమే లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఆవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టడం నష్టమే లేదని చెప్పాడు. వీళ్ళు గోమాతలు బిక్కుంటారు కదా. ఇప్పుడు మతం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు ఇద్దరు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, విడదీయాలని ప్రయత్నం చేశారు. మతం మీద నమ్మకం ఉన్నటువంటి ఇద్దరు గానంతులు గఫార్ ఖాన్, మహాత్మా గాంధీ దాని నుంచి ప్రాణాలు ఇచ్చారు. ఏం చెప్తారు? మతం శత్రువులు ఎవరు చెప్పాడు నీకు? రామ్ ప్రసాద్ బిస్మిల్లా భగవద్గీత రెండు అశోకుల్లా కానీ ఖురాన్ని తీసుకుని చచ్చిపోయారు. నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎవరు చెప్పారు నీకు? ప్రతి చోట ఉంటుంది సమస్య. అల్లాహు అక్బర్ అంటే దేవుడు చాలా ఉన్నతుడు, సర్వోన్నతుడు అని అర్థం. చిన్నప్పుడు నిన్ను నాని అన్నారు, పెద్ద అయిన తర్వాత సుబ్బారావు అన్నారు. మీ ఆవిడ నిన్ను ఇంకేదో డార్లింగ్ అని పిలిపించింది. ఈ డార్లింగ్, ఆ నాని, ఈ సుబ్బారావు మూడు ఒకటే. మా డార్లింగ్ మీ నాని గంట గొప్ప ఎవరైనా కొట్లాడితే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. నువ్వు పిలిచేది ఒకటే. శివాజీ చెప్పాడు ఈ విషయాన్ని. నువ్వు గంటలు మోగించి చేసేది, నమాజు చేసి పిలిచేటువంటిది ఆ దైవాన్నే కదా అని ఔరంగజేబు రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఆ శివాజీ హిందూ వీరుడు కాదు, ఆయన దగ్గర పనిచేసినటువంటి 300 మంది ముస్లిమ్స్ జనరల్స్ ఉన్నారు. అవతల పక్క అనేక మంది హిందూ జనరల్స్ ఔరంగజేబు వెనకాల ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈయన్ని శివాజీని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు. శృంగేరి పట్టణం మీద మరాఠాలు హిందువులు దాడి చేస్తే టిప్పు సుల్తాన్ తన సైన్యాన్ని పంపించే మా దగ్గర నువ్వు శంకర మఠం మీద దాడి చేస్తావని కాపాడాడు. చరిత్రని ఎంత ట్విస్ట్ చేస్తున్నావంటే నీకు ఏ గుడ్డు తెలియదు. హిందువులు ముస్లింలు ఎప్పుడు కొట్టుకోలేదు ఈ విధంగా నువ్వు అనుకున్నట్టు. ఎప్పుడు కూడా హిందూ ముస్లిం యుద్ధం జరగలే. ఎప్పుడు జరిగినా ఈ వైపు కొంతమంది హిందువులు, ఆ వైపు కొంతమంది ముస్లింసు. రాజు ముస్లిం అయితే సైనికులు హిందువులు, రాజు హిందూ అయితే సైనికులు ముస్లింసు. చరిత్ర అంతా ఇదే జరిగింది. నీకేం తెలియదు. కూలగొట్టినటువంటి వాళ్ళు దుర్మార్గులు, పరమ దుర్మార్గులు నాయన. మేము కూలగొట్టడానికి సమర్థించట్లేదు. కానీ భారతదేశంలో ఆ కూలగొట్టడం చరిత్ర అయిపోయింది. ఎప్పుడో జరిగిన చాలా విషయాలు. ఒకప్పుడు తల్లుల్ని తగలబెట్టారు. తండ్రి చచ్చిపోతే సతీ ఉందని చెప్పేసి పురుషులందరినీ కూడా చంపేస్తావా బెంగాల్లో? అది ఎప్పుడు దురాచారం, అది నిర్మూలన అయింది. అది తప్పు అనేటువంటి తెలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ కలిపినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అల్లాహు అక్బర్ అనే మాటకి జై శ్రీరామ్కి ఏమీ తేడా లేదు. జై శ్రీరామ్ అంటే దేవుడికి జయం కలగాలి. రాముడు దేవుడు అని అనుకుంటున్నాం. అల్లాహు అక్బర్ అంటే దేవుడు చాలా గొప్పవాడు. ఈ రెండు నినాదాలు ఒకటే. ఒకళ్ళు కొట్టుకునేటప్పుడు జై శ్రీరామ్ అని ఒకడు అల్లాహు అక్బర్ కొట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఆ అల్లాహు అక్బర్ జాతీయ నినాదం ఏమని చెప్పాడు గాంధీ? ఏం నష్టం లేదు దానివల్ల. ఏ తేడా ఏముంది? దేవుడు ఉన్నతుడు కాదని ఎవరు చెప్తారు? దాంట్లో ఏం తప్పు ఉంది? మళ్ళీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే రాముడు చాలా ఆదర్శనీయుడు. ఆయన భార్యను ఎవడో ఏదో కామెంట్ చేశాడని ఈ భార్యను ఒకసారి అడవిలో వదిలేశాడు, మరొకసారి అగ్నిలో నేను వదిలేశానంటే ఆవిడ అగ్నిలో దిగింది. మీ ఆవిడ మీద నువ్వు రాముడు చాలా గొప్పవాడు కదా అని నీ గురించి బయట నేను చాలా విన్నాను, నువ్వు అగ్నిలో దిగాడు చెప్పు తీసుకోకూడదు. ఆ పని చేయకూడదు మనం. అంటే రాముడి దగ్గర నుంచి నువ్వు అది అనుసరించకూడదు. ఆయనకి ఏదో నడిచింది జరిగింది, దాని గురించి చర్చ చేయట్లేదు నేను. అలాగే మహమ్మద్ ప్రవక్త జీవితంలో ఏదో ఉంటాయి, దాన్ని నువ్వు ఫాలో కావక్కర్లేదు. అలాగే ఖురాన్లో నన్ను క్షమించాలి, ఏమన్నా ఆ కాలానికి సరిపడి ఉంటాయి, దాన్ని వదిలిపెట్టాలి. అలాగే నీ యొక్క స్మృతుల్లో నీ యొక్క వాటిలో పనికిరాని పక్కన పెట్టాలి. అలా చేస్తున్నాం. దాన్ని ఎవరు ఏమీ నిర్బంధించట్లేదు. ఆ ప్రపంచం అలా నడుస్తూనే ఉంది ప్రవాహం. అవేం ఫాలో కావట్లేదు మనం. దొంగతనం చేస్తే మా చేతులు నరికేయండి, మా ఖురాన్లో రాశారంటే ముస్లింస్ ఊరేగింపుతాడు నేను ఇప్పుడు చూడలేదు. అవసరం లేదని ఒపీనియన్కి వచ్చారు వాళ్ళు. ఏముంది దానికి? అది ఆ కాలానికి చెల్లుతుంది, ఇప్పుడు కాదనుకున్నారు. అలా చాలామంది మారుతాం. అందుకని దాంట్లో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్ని తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఇవాళ దుష్ట సామ్రాజ్యాన్ని మీరు ఏదైతే మతోన్మాదులు తయారు చేస్తూ ఉన్నారో
ఆయన ముందు ఒక దుర్మార్గం జరిగింది. రాముడి ముందు తన భార్యను ఎత్తుకెళ్ళారు. ఒక్క మనిషి ఉన్నాడు ఆ రోజు. నేను రాజుగారి కొడుకుని, సైన్యం ఉంది అయోధ్యలో, కబురు పెడదాం, అరే నువ్వు కొంచెం వెళ్ళి ఆ భరతుడు రమ్మని చెప్పి సైన్యం తీసుకు అనలే. ఒకడే మనిషి, వన్ మ్యాన్. దొరికిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దొరికిన దాన్ని తీసుకుని మహాసామ్రాజ్యాన్ని ఈ దేన్ని ఎవరు ఎదుర్కోలేపారు, ఒక్క మనిషి పోయి జయించాడు. నాకు అది నచ్చింది. నేను అది తీసుకుంటాను. అది తీసుకుని రాముడి యొక్క ఆదర్శంతో మీ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతామని చెప్తాను నేను. విల్ బ్రేక్ యువర్ ఎంపైర్. నీ దుష్ట సామ్రాజ్యం ఏదైతే అబద్ధాల మీద నువ్వు కట్టావో, ఏదైతే దుర్మార్గం మీద కట్టావో దాన్ని బద్దలు కొడతామని చెప్తాను నేను. మేము వెనక్కి తగ్గేటువంటి మనుషులం కాదు. ఇవాళ ఈ నినాదాన్ని చాలామంది ఆగిపోయారు. నడవదండి. ఒకళ్ళు ఏం చెప్పారంటే పోనీ రాజ్యాంగం అని చెప్పండి అని. మొదట మీరు విషయం గమనించండి, ఏది నడుస్తుందో దాన్ని మొదలెట్టేవాళ్ళం కాదు మేము. ఏది నడుస్తుందో ఇది ఏమి సూపర్ మార్కెట్ కాదు. ఈ వస్తువు బాగా వెళ్తుంది కాబట్టి ఏది సత్యమో దాని గురించి ప్రాణాలు ఇస్తాం. ఒక్కళ్ళం మిగిలినా సరే. నువ్వేం చేస్తావు, నువ్వు ఆలోచించుకో. నేనైతే యావత్ ప్రపంచం ఒకవైపున్నా సరే ఒక్కళ్ళు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు ప్రాణాలు ఇచ్చారు దాని గురించి. వాళ్ళు ఇద్దరు ప్రాణాలు ఇచ్చారు. అది ఇంపార్టెంట్ కాదా మనకి? అది ఇంపార్టెంట్ కాదా? ఒక జీవితంలో నాకు సామాజిక బాధ్యత కూడా ఉంది, అదే చాలా ముఖ్యమైనది అని అనుకుంటే ఉత్తమమైనటువంటి పద్ధతి అది. సామాజిక బాధ్యత కూడా చేద్దాము, మా బాధ్యతలు మేము చూసుకుంటామంటే పోన్లే అనుకోవచ్చు. సామాజిక బాధ్యతకు 10% 20% ఇస్తామంటే అది కూడా పోన్లే అనుకోవచ్చు. అసలు దాంతో నాకు సంబంధం లేదు, నాకు టైం లేదని, నాకు అర్జెంట్ పని ఉంది, నాకు పెళ్ళి ఉంది. నీ తొక్కలో పెళ్ళి. చాలా బాధ కలుగుతోంది. వాళ్ళ ఎవరి గురించి చచ్చిపోయారు వీళ్ళంతా కూడా? రోడ్ల మీద ముష్టత్ చచ్చిపోయినాడు. ఆయన మా కొద్ది తెల్ల తర్వాత పాట రాసినటువంటి జాతిని ఉర్రూతులోపినటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్లో తిండి దొరక్క భిక్షాటన చేసి చచ్చిపోయాడు మెడ్రాస్లో ఆకలికి. ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వు నేను కాదా? గాంధీ గారి వెనకాల నౌకర్లు ఎవరెవరు ఉన్నారు? 10 మంది ఉన్నారు మహా అయితే. వాళ్ళు ఎవరు చచ్చిపోయారు కూడా తెలియదు. వాళ్ళ చరిత్రలో ఎవరు రాయలేదు. అబ్దుల్ మాజీద్ అనేటువంటి పెద్ద మనిషి గాంధీ గారి దగ్గరికి వచ్చి దేశ విభజన జరుగుతున్నప్పుడు అది జరుగుతుందని అభిప్రాయం వచ్చిన తర్వాత చెప్పాడు, నాకు దేశంలో ఎక్కడ దిక్కు లేకపోతే నీ దగ్గరికి వస్తాను అని, నాకు నువ్వే తెలుసని. గాంధీ గారు నవ్వుకుంటా ఏం చెప్పాడు, నువ్వు వచ్చే లోపల చచ్చిపోతే ఆనందంతో డ్యాన్స్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే నువ్వు కాజు మీద చచ్చిపోయినావు. అమరుడి యొక్క చావు అనేది ఇట్ ఈస్ కాజ్ ఫర్ సెలబ్రేషన్. చాలా ఆశ్చర్యం. మనకు అబ్దుల్ మజీద్ ఎవడో తెలియదు. ఆయన మౌలానా భారీ కనిపిస్తే గాంధీ నువ్వు ఇంకా బతికే ఉన్నావు అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోవాల్సిన క్యాండిడేట్. ఎందుకంటే అటువంటి బ్లడ్ ఉంది నీ దగ్గర. గాంధీ గారిని గాడిస చంపకుండా ఆ క్షణం నువ్వు నేను వెళ్ళి అడ్డొచ్చి ఆ పక్క తీసావనుకో ఏం జరుగుతుంది? నీకు తెలుసా? వచ్చే వారం చచ్చిపోతాడు, లేకపోతే మన్నాడు చచ్చిపోతాడు. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతుంది. ఆయన ఎలా కాపాడతావు? నేను ఎవరికో చెప్పాను, గాంధీని మృత్యువు లేదు, మృత్యువుని గాంధీ తరిమాడు, చివరికి పట్టుకున్నాడు మృత్యువుని. ఆయన మృత్యువుని తరిమి పట్టుకున్నాడు. తరిమి పట్టుకున్నాడు ఆయన. 5 సార్లు 6 సార్లు అటెంప్ట్స్లో, అది కూడా 6 నెలల్లో 2-3 సార్లు జరిగితే లాస్ట్లో ఆయన దొరికితే బాంబే శ్రీవాడు దొరికితే ఆ ప్రార్థనా సమావేశంలో ఒక మహిళ ఆవేశంతో పట్టుకుంది. గాంధీ గారు ఏమన్నాడు తెలుసా? ఆయన కూడా బహుశా భగవద్గీత నాకు ఇన్స్పిరేషన్ అయినట్టు ఆయన కూడా భగవద్గీత ఇన్స్పిరేషన్ ఏమో అన్నాడు. ఆయన శిక్ష ఏమని చెప్పలేదు, వదిలేమని చెప్పాడు. ఈవిడ పట్టుకుంది, ఈవిడ చాలా గొప్ప హీరో, ఈవిడ దగ్గర మనం ఇది నేర్చుకోవాలని. నువ్వు పాజిటివ్గా ఏది నేర్చుకోవాలి. అవునా కాదా? నీ యొక్క రక్తనాళం కంటే కూడా మేము దగ్గరగా ఉన్నామని ఖురాన్లో రాశారు. గుండె కంఠ రక్తనాళం కంటే దగ్గరగా ఉన్నామని చెప్పారు కదా. ఏమండి జిలానీ గారు? ఈ ముస్లింల రక్తనాళాలకి మాత్రమే భగవంతుడు దగ్గరగా ఉన్నాడా? మనిషి యొక్క సమస్త మానవుల రక్తనాళాలకి అల్లాహ్ దగ్గరగా ఉన్నాడు, విష్ణువు దగ్గరగా ఉన్నాడు. ఎవరైనా పేరు పెట్టండి మీరు. అవునా కాదా? ఈశావాస్యం ఏమో సర్వం అని చెప్పారు. ఈశావాస్యం హిందూ సర్వం అని చెప్పారా? లేదే. సమస్త ప్రపంచం అని చెప్పారు కదా. రహీం అని పిలవండి, రహమాన్ అని పిలవండి, ఏ పేరైనా గొప్పదే అని చెప్పారు కదా. నువ్వు తూర్పు తిరిగినా పరమ తిరిగినా అంతా ఆయనే ఉన్నాడని చెప్పారు కదా. తద్ అంతరస్య సర్వస్య తత్ సర్వస్యాస్య బాహ్యత అని చెప్పలేదా? భూతేషు విచిత్య ధీరా ప్రత్యాస్మే లోకాన్ని అమృత భవంతి. ప్రాణులన్నిటి ఎందుకు దాన్ని దర్శించుకున్నటువంటి వాడు ఈ లోకాన్ని దాటి వెళ్తాడని చెప్పలేదా? ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎవడు చెప్పాడు నీకు ద్వేషించమని? ఎవడు ద్వేషించమని చెప్పాడు?
నేను చాలామంది చెప్పాను ముస్లిమ్స్కి, నాకు ఎవరో ఒక హిందూ ముస్లిం సమావేశంలో చెప్తే, రమణమూర్తి గారు మీరు హామీ ఇవ్వండి, హిందూస్ తరఫున ఒక్క మసీదు కూడా కూలిపోదని, మేము ముస్లిమ్స్ తరఫున హామీ ఇస్తాం, గుడి కూలిపోదని చెప్పాడు. అసలు హిందూస్ తరఫున ముస్లిమ్స్ తరఫున మాట్లాడండి, మానేయండి ఫస్ట్ మీరు. మనుషుల తరఫున మాట్లాడండి. నేను హిందూస్ తరఫున మాట్లాడట్లేదు, నాకు రాదు కూడా అలా మాట్లాడడం. మీకు తెలుసో తెలియదు, ఒక్క మసీదు కూడా హిందూ కోరుకోవట్లేదు ఇప్పటిదాకా అని చెప్పాను నేను. ఒక్క మసీదు కోరుకోవట్లేదు. బాబరీ మసీదు కోరుకుంటే హిందూ కాదు, హిందూ మతం ఉన్నది. మీరు మతోన్మాదికి హిందూకి మధ్య తేడా చూడడం నేర్చుకోవాలి. ముస్లిం మతోన్మాదికి ముస్లింకి మధ్య తేడా చూడడం నేర్చుకోవాలి. దారా షికోకి ఔరంగజేబ్కి తేడా వచ్చి చూడడం నేర్చుకోవాలి. గణేష్ శంకర్ విద్యార్థికి మరొక దుర్మార్గుడి మధ్య తేడా చూడడం నేర్చుకోవాలి. ప్రాణాలు ఇచ్చిన వాడికి ప్రాణాలు తీసిన వాడికి మధ్య తేడా చూడడం నేర్చుకోవాలి. హిందువులంతా ఒకటి కాదు, ముస్లిమ్స్ అంతా ఒకటి కాదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ప్రతి చోట ఉంటారు. ప్రతి కమ్యూనిటీలో, ప్రతి మనుషులు, ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట కూడా మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అవునా కదా? ఇది మన నిత్య జీవితం అనుభవం, అవునా కదా? ఒక కులం అంతా మంచివాళ్ళు, ఒక కులం అంతా చెడ్డవాళ్ళని చూసాం మనం? లేదే. తెలుసుకోక మనం అంతా పరుగులు పెడతా ఉన్నాం. ముస్లిం అయితే నీవాడు వాడిని మాత్రం ప్రేమించని ఎక్కడ రాశారు? హిందూ అయితే నీవాడు ఎక్కడ రాశారు? లేదే. అలా మనం ఉన్నామా? మొట్టమొదటి ముస్లిం మసీదుని హిందువులే కట్టారు కేరళలో. మా పిల్లై, మా అల్లుడు అని చెప్పి ఆ రోజు బయట నుంచి వచ్చినటువంటి అరంబుల్ని అల్లుళ్ళు అని చెప్పి ప్రేమగా ఆదరించారు. హిందువులకి మసీదులు కూలగొట్టడం రాదు. యూపీలో కూలగొడితే చరిత్ర చదువుకోండి, ఆ విషయాన్ని చరిత్ర చదువుకోండి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అక్కడ బీజేపీని ఓడగొట్టింది ఎవరు? యూపీలో హిందువులు మెజార్టీనా, ముస్లింలు మెజార్టీనా? హిందువులు ఓడించిన తర్వాత ఎందుకు ఓడించారు? నువ్వు కూలగొట్టింది ఓడించారు అంచేత హిందువులు తిరస్కరించారు ఈ చర్యని. ఇది హిందువుల చర్య కాదు, మేము అంగీకరించే విషయాలు. ఈ చరిత్ర ఇది. సుప్రీంకోర్టు కూడా మాట చెప్పింది. ఇవాళ భగత్ సింగ్ నేను నాస్తికుడిని అన్నాను. నాస్తికుడిని అని అంటే కమ్యూనిస్టులు చాలా నచ్చింది. అది మరెవ్వరుగా వాళ్ళకి గుర్తురాలేదు. గఫార్ ఖాన్ పేరు మీద ఒక పుస్తకం రాయలేదు. నారాయణ గురు పేరు మీద ఒక పుస్తకం, కేరళలో ఉంటారు మళ్ళీ, ఒక్క పుస్తకం లేదు. గాంధీ గారి మీద పుస్తకం ఎలాగ రాయరు? ఇవాళ వామపక్షవాదులు ఆలోచించి మీరు చేసిన పనులకు పాశ్చాత్యపడితే బాగుండకుంటాను నేను. ఎందుకంటే యూ హ్యావ్ డిమాలిష్డ్ గాంధీ. ఏ పని చేయలేకపోయాడో గాడ్సే తుపాకీ పేల్చిన తర్వాత ఆయన చంపడం ఆయన వల్ల కాలే. ఆ రోజు మొత్తం మంచినీళ్ళు పుట్టలే వాళ్ళకి. ఇవాళ గాంధీ తెలియకుండా చేశారు. అలాగే అంబేద్కర్ కూడా అని చెప్పుకునేటువంటి వాళ్ళు అంబేద్కర్ వాదులు కూడా మీరు ఆలోచన చేయాలని చెప్తున్నాను నేను. చాలా తప్పుగా కడతారు మీరు. ఇట్ ఇస్ ఎ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్. ఇది కులం అనేటువంటిది మానవ నిర్మిత వ్యవస్థ, ఫిట్ ఫర్ డిస్ట్రక్షన్. దీన్ని విధ్వంసం చేయండి గాంధీ చెప్పాడు. ఆయన కులాన్ని సమర్థించలేదు. అబద్ధం చెప్తున్నారు మీరు. యు ఆర్ టెల్లింగ్ లైస్. అబద్ధం చెప్తున్నారు మీరు. అబద్ధాల మీద నిర్మిస్తున్నారు మీ యొక్క రాజ్యాలని, మీ యొక్క సిద్ధాంతాలను, మీ యొక్క పార్టీలని. ఇవాళ ఏం చేశారు? ఇవాళ భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఒక లైట్ లాంటి మనిషి మీద మీరు చెడు ప్రచారం చేశారు. ఏ ప్రజల గురించి వాళ్ళు నెత్తురిచ్చారో, ఏ దళితుల గురించి, ఏ బీసీల గురించి, గ్రామీణ వృత్తులకు కూలిపోతున్న చెరక బొమ్మ పెట్టించాడు ఆయన. అందరికీ ఖాళీ అలవాటు చేయించాడు. చెప్పులు కుట్టేటువంటి గాంధీ గారు చెప్పులు కుట్టాడు తెలుసా? మాంసం చర్మం ఒలిచి జంతువులు చచ్చిపోయినది చెప్పులు కుట్టాడు తెలుసా నీకు? అది గాంధీ అని అడిగితే చాలామంది మాకు తెలియదు అన్నారు. ఏం తెలుసు మరి నీకు? గాంధీ అంటే ఊరికి ప్రవచనాలు చెప్పాడు అనుకుంటున్నావా? చెప్పలేదే. చెప్తే చాలా సబ్జెక్ట్ అవుతుంది. అంచేత మరిచిపోయిన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు విషయాన్ని అన్వేషించండి. మీరు లోతులోకి వెళ్ళండి. మీరు సబ్జెక్టులోకి వెళ్ళండి. దానికి జీవితాన్ని అర్పించండి. ఇవాళ మన దేశం మన కళ్ళ ముందు ఇటువంటి భారతదేశాన్ని మనం చూడలేదు. ఇవాళ ముస్లిమ్స్కి చాలా చోట్ల ఇల్లు ఇవ్వమని చెప్తున్నారు. ఏం వరి ఏమో అక్కర్లేదు. హిందువుల్లో కూడా చాలా కులాల్లో ఒకళ్ళకొకళ్ళు మేము ఇవ్వం, నువ్వు పలానా కులస్తులు అయితే ఇవ్వం అని చెప్పుకుంటారు. ముస్లిమ్స్ కూడా ఎవరో నాకు ఆయన చెప్పాడు, జైహో అనేటువంటి సంస్థను ఎవరు స్థాపించారు? ఈ బొంగుల స్థాపన ఎవరికి కావాలి? ఈ బిల్డింగ్ ఎవరు కట్టాడో తెలుసుకుని మనం కూర్చున్నామా? నేనేమి జైహో స్థాపకుండా దయవుంచి నా అలాంటి మాటలు చెప్పద్దు. స్థాపన అనేది ఐ డోంట్ ఫీల్ దెర్ ఇస్ ఎనీ మీనింగ్. దానికి అర్థం లేదు. జైహో సిద్ధాంతం ఏంటి మాట్లాడు, జైహో హిందూ వరకు వస్తే మాట్లాడు. జైహో సిద్ధాంతం నాకు నచ్చకపోతే దాన్ని వదిలిపెట్టి నేను కూడా బయట పెడతాను. ఈ స్థాపనకి ఏ పనితో సంబంధం లేదు. అంచేత దీన్ని ఒక హిందూ స్థాపించేటువంటి ముస్లిమ్స్ రారండి నాకు ఒక ఆయన చెప్పాడు. నేనేం చెప్పానంటే ఇది ఎక్కడ వెరైటీరా బాబు? ముస్లిం స్థాపిస్తే హిందూ రాడు, హిందూ స్థాపిస్తే ముస్లిం రాడు. హిందూ ముస్లిం పేరు ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. పునాడిని పట్టుకొచ్చి నువ్వు స్థాపించరా బాబు అని చెప్పడానికి. అదే సిద్ధాంతం చూస్తావా, లేకపోతే హిందూ స్థాపించాడు ముస్లిం స్థాపించాడు అంటావా? అంటే ముస్లిమ్స్ ఈ విషయాన్ని నమ్ముతారు. ముస్లిమ్స్ మన పార్టీ, మన పత్రిక, మన కాలనీ, మన ఫ్రెండ్షిప్ మనమే చేసుకోవాలి, మనం అంతా కలిసి ఉండాలి.
అటువంటి ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు ఏం చేస్తారంటే హిందూ మతోన్మాదులకు ఏం కావాలో అదే చేస్తారు మీరు. వాళ్ళు కోరుకుంటారు. మీరు వెళ్ళిపోవాలి సమాజం నుంచి. మీరు వెళ్ళిపోయి ఎక్కడో ఊరికి దూరంగా ఉన్నటువంటి స్లమ్స్లో ఉండాలి. మీరు ముస్లిమ్స్తో తిరగాలి, హిందువులతో పడి తిరగడానికి వీళ్ళే, హిందువులు పెళ్లి చేసుకోవడానికి వీళ్ళే, హిందువులు పార్టీకి రావడానికి వీళ్ళే, పదవుల్లోకి రావడానికి వీళ్ళే. ఈ దేశంలో కూడా మీరు వెనక్కి వెళ్ళిపోవాలి వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకేం కావాలో మీరు వేగంగా హమారా ముస్లిం హేతో అదైతే చేద్దాం, లేదు ఈ మాట వచ్చింది. ఆశ్చర్యపడి మీరు తప్పు చేస్తారు. మీరు ఏం చేయాలి? రివర్స్ చేయాలి. మీరు సమాజంలోకి రండి, ప్రతి అంగాన్ని స్వాధీనం చేసుకోండి, పత్రికల్లోకి రండి, జయభారత్లోకి రండి, జయహోలోకి రండి, స్వాధీనం చేసుకోండి. ఆఫీసుని మేము ఇస్తాం. మీగో మా సైరా షేక్, మా అధ్యక్షురాలు, మా అజయ్ షేక్ పేరు మీద మా దగ్గర ఒక బ్లాక్ ఉంది. ఆ మహానుభావుడు భారతదేశం అంతా కాలినడకన పాదయాత్ర చేశాడు. కాలినడకన గుజరాత్లో అల్లర్లు జరుగుతుంటే ఆ మహానుభావుడు పూనా నుంచి, వాళ్ళకి తెలుగు రాదు, నేను తెలుగులో మాట్లాడుతున్నాడు, ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి తర్వాత, భారతదేశం అంతా ప్రతి ఒక్క గల్లీలో కూడా వాళ్ళు తిరిగి కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా పాదయాత్ర చేశాడు. ఆయనకి దారిలో మేము కనిపిస్తే ఆయనకు అందరూ తెలుసు. ఆయన వెతుకుంటూ మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాతో 14 ఏళ్ళు ఉన్నాడు. నేను వదిలిపెట్టిన మిమ్మల్ని దురదృష్టవశాత్తు నాకు అజయ్ షేక్ లేకుండా పోయాడు. ఆయన నా ప్రాణం. ఇవాళ లేకుండా పోయినాడు. ఎంతకాలం వేస్ట్ చేస్తారు మీరు ఒక తప్పుడు నినాదాలు పెట్టి? ఇంకా ఎంతకాలం జనాల యొక్క సమయాన్ని వృధా చేస్తానని అడుగుతున్నాను నేను. ఇప్పటికైనా మీరు రైట్ స్లోగన్ మీరు తీసుకున్నారా? ఇవాళ 80 పుస్తకాలతో సుమారుగా జయభారత్ పబ్లికేషన్స్ తర్వాత వచ్చినాయి. వాస్తవంగా ఇంకో నాకు సమయం దొరకగానే మరొక 80 పుస్తకాలు నేను తేగలుగుతాను. అంత మెటీరియల్ ఆల్రెడీ నేను సగం చేసిన పుస్తకాలు ఉన్నాయి. వీళ్ళంతా చరిత్రలు మనం మాట్లాడుకోవాలి. గఫర్ ఖాన్ చరిత్ర నేను రాసేప్పటికి నాకు తెలిసి 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది. నేను ప్రింట్ చేయలేకపోయాను. నాకు దాన్ని సరి చూసిన టైం లేదు. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా బాధతో మనసు నిండిపోతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఆ మహనీయుడి పేరు పెట్టుకున్నందుకు, ఇక్కడ నిలబడినందుకు, ఇది నా జీవితానికి చాలనుకునేంత ఆరాధన ఉంది నాకు ఆ మహానుభావుడి మీద. వాళ్ళందరి చరిత్ర ఎవరు చెప్తారు? మక్బూల్ షర్వాణి గురించి మనం రాసాం. 19 ఏళ్ల పిల్లోడిని సిలువేసి చంపారు. కాశ్మీర్ యువకుడు 19 ఏళ్ల కుర్రవాడిని పాకిస్తాన్ సైన్యం పట్టుకుని అతను చిత్రహింసలు పెట్టి 3 రోజులు సిలువేసి చంపింది. ఎందుకు? పాకిస్తాన్ జిందాబాద్ అనమంటే అనలేడు కాబట్టి, హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి అన్నాడు కాబట్టి. ఎవరికి తెలిసి ఈ కథ? ఎవడు చెప్తాడు? ఆవిడ హిందువులు ముస్లింల యొక్క ఐక్యత గురించి బీబీ అమ్తుసలాం ఒక ఆడ మనిషి, ఒక స్త్రీ, ఆవిడ ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆవిడ జమీందారీ బిడ్డ, ఆమె కేక్ కర్మ పట్టింది. ముస్లింలు హిందువులు దాడి చేస్తుంటే మేము బంగ్లాదేశ్ పీక్కుంటాం కదా, అదే బంగ్లాదేశ్లో అదే ప్రాంతాల్లో తిరుగుతూ ముస్లింలు హిందువుల మీద దాడి చేయకుండా వాళ్ళ రక్షణ గురించి ఆమె 26 రోజులు నిరాహార దీక్ష చేసింది. ఆమె చరిత్ర రాశాం మేము, 600 పేజీలు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడ పారాగ్రాఫ్ దొరకదు మీకు. జయభారత్ ఇటువంటి సాహిత్యాన్ని తీసుకొస్తుంటే ఛాలెంజ్ చేసి చెప్తాను. అసలు ఇంత సాహిత్యాన్ని, ఇంత సిద్ధాంతాన్ని, ఇంత ఆలోచనని ప్రతి ఒక్క అడుగుని కూడా స్పృశించేస్తుంటే ఎవరు లేడు ఇండియాలో. అంటే భారతదేశం వెతుకుంటా ఉంది. గఫర్ ఖాన్ చెప్పాడు, ఎటు చూసినా కన్ను పొడుచుకున్నా కనిపించినంత కారు చీకట్లో ఉన్నాను నేనని చెప్పాడు ఆయన. 40 ఏళ్ళు తోడేళ్ల పాలు చేశారు, తోడేళ్ళు కట్టి పడేశారు మమ్మల్ని చెప్పాడు. అనుభవించాడు ఆయన సత్యాన్ని గురించి. అంతకంటే హింస పట్టలేదే మనం, అంతకంటే హింస పట్టలేదే. అబ్దుల్ మక్బూల్ షర్వాణి, ఆబిద్ హసను, ఎంతమంది చరిత్రలు చెప్పాలి? గణేష్ శంకర్ విద్యార్థి, వీళ్ళ పేర్లు మనం వింటున్నామా? లేదు, వింటలేదే. వీళ్ళ పేరు అక్కర్లేదే మనకి, ఇవేమి తెలియక్కర్లేదే మనకి. ఎలా ఐక్యత గురించి పోరాడతావు నువ్వు? ఐక్యత గురించి పోరాడాలంటే అది ఒక యుద్ధం. ఫస్ట్ విషయం, ఇది మీటింగ్ కాదు, ఇది ఒక యుద్ధం. నాకేం మొహమాట లేదు. ఇది ధర్మ యుద్ధం, ఇది జిహాద్ అని కూడా చెప్తాను నేను. ఎందుకంటే చెడు మీద మంచి చేసేటువంటి పోరాటాలు జిహాద్ అంటారు. ఒక దుర్మార్గుడు అనేటువంటి రాజు ముందు ప్రవక్త అడిగితే చెప్పాడు ఆయన, ఒక సత్యవాక్యాన్ని పలికితే, ఇఫ్ యు టెల్ ట్రూత్, ఒక నిరంకుశుడైన రాజు ముందు, అది జిహాద్, ఉత్తమమైన జిహాద్ అని చెప్పాడు ఆయన. వాస్తవమా కాదా? జిహాద్ అంటే మనుషులు నరుక్కోవడం చెప్పలే. అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ కూడా చేస్తారు. నా జిహాద్ అది కాదు. చెడుని మంచి మార్గంలో తొలగించమని ఖురాన్లో రాశారు. చెడుని తొలగించాలి, అసత్యాన్ని తొలగించాలి, సత్య మార్గంలో తొలగించాలి, మంచి రూట్లో తొలగించాలి, మంచితో తొలగించాలి. ఆ తీసి ఇంకోటి పెట్టడం కాదు. ఇవాళ ముస్లింలు వెనక్కి 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 నడుస్తూ ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ చూసి దీన్ని చెప్పాడు, ఒరే బాబు 20 ఏళ్ళు వెనకుండి పేరు మీరు అన్నాడు. ఆ మహానుభావుడు చచ్చిపోయి ఇంతకాలం అయింది. వీళ్ళు ఇప్పుడు 90 ఏళ్ళు వెనకాల ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వెనక్కి నడుస్తున్నారు కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళారని చెప్పొచ్చు. వాళ్ళకేం అక్కడ ప్రపంచంతో సంబంధం లేదు. నేను చూసి ఆశ్చర్యపోతున్నాను. స్కాలర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి ఏం తెలియదు అసలు విషయాలు. ఒక్క మనిషి దర్శకు పేరు చెప్పడు.
హిందూ మతోన్మాదులకు ఏం చేయాలో భలే చేస్తారు వీళ్ళు, కరెక్ట్గా డిజైన్ ప్రకారం చేస్తారు. జమాతుల కింద విడిపోతారు, వాళ్ళ జమాతులు వాళ్ళు ద్వేషించుకోవడానికి టైం సరిపోవట్లేదు. జమాతే ఇస్లామీకి సంబంధించినటువంటి ఆ పెద్ద మనిషి మౌదూద్ అనేటువంటి ఆయన దుర్మార్గుడు భారతదేశ ముస్లింస్ని అణిచేసిన తప్పు లేదని చెప్పాడు రా బాబు, పలానా కమిషన్ రిపోర్ట్లో చెప్పాడని నేను చెప్తే దాని మీద వాట్సాప్ గ్రూపుల్లో విపరీతమైన చర్చ. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తే పాకిస్తాన్ బలపరచండి అని చెప్పాడు, ఆ జ్యుడిషియల్ కమిషన్ రికార్డ్ అయింది అని నేను చెప్పి నేను ఎప్పుడైనా ఎవిడెన్స్తో సహా పెడతా. మునీర్ కమిషన్ అని చెప్తే వాట్సాప్ నిండా విపరీతంగా చర్చించారు. అది చూపించు, ఆ పేజీ చూపించాం, ఆ పేజీ చూపించు, పేజీ కూడా చూపించాం. ఆ తర్వాత ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఆ మనిషి నేను కనిపిస్తే అడిగా, నువ్వు నేను మాట్లాడుకున్నావు, భారతదేశ ముస్లింని అణిచేయండి నాకు అభ్యంతరం లేదు ఆయన చెప్పాడు, నేను ఎవిడెన్స్ చూపించాను నీకు. పాకిస్తాన్ని బలపరచండి భారతదేశ ముస్లింల కర్తవ్యం అదే అని చెప్తే అది కూడా ఎవిడెన్స్ చూపించాను. నువ్వు కిక్కురు మళ్ళీ తర్వాత మన ఇద్దరం మాట్లాడుకోవట్లే. ఈ గ్రూప్లో 1000 మంది చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అనుకుంటారు, ఇంకేమనుకోవాలి చెప్పాను. ఇది తప్పని అనాలి నువ్వు, నీకు దూరంతి రావట్లేదు మాట్లాడడానికి. ఏం బాధ నీకు? ఇవాళ ఏ దర్గాల నుంచి మనం మొదలుపెట్టామో అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసాం. ఉపఖండంలో బరేలీ ముస్లింసే ఎక్కువ. నేను అన్న మాటలు కఠినంగా ఉంటాను, క్షమించండి. ఈ నిప్పు అంతా కూడా ఇది నువ్వు భారతీయులు పెట్టినటువంటి నిప్పు కాదు, నువ్వు నేను పెట్టుకోలే. వాళ్ళకి నచ్చి పెట్టుకున్నారు అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ రష్యా వాళ్ళు ఆక్రమించారని వాళ్ళ కోపం వచ్చి అమెరికన్స్కి ఏ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో ఒకప్పుడు మహనీయుడైనటువంటి గఫార్ ఖాన్ సమైక్యతను గెలిపించాడో అక్కడ దుకాణాలు పెట్టి మదర్సాలు పెట్టి తీవ్రవాదమైనటువంటి ఆరోపణల ఐడియాలజీ తయారు చేసి మనుషులు తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ఈ నిప్పు పెట్టారు. ఈ నిప్పు ప్రపంచం అంతా విస్తరించి వాటి టవర్స్ కూడా 2 కూలిపోయినాయి. వాళ్ళకి ఏమంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మీరు ఇంకా కొట్టుకోవడం వాళ్ళకి కావాలి. అందుకని ఒకప్పుడు ఆ సద్దాం హుసేన్ టైంలో కొంచెం ఇరాక్లో బాగానే తిరిగేవారు. ఇప్పుడు బయట తిరుగుతారు నమ్మకం లేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా హఫీజుల్లా అమీను బాబరా కర్మాల్ ఉన్నటువంటి రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు బాగానే ఉండేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు బయటకు రారు. దీని మీద అమెరికా వాళ్ళకి ప్రాబ్లం లేదు, నువ్వు ఏమైనా ప్రాబ్లం లేదు, నువ్వు మర్చిపోయినావు ఎందుకని అడుగుతున్నాను నేను. కానీ ఇంకా కూడా వేళ్ళు ఉన్నాయి మనకి, ఇంకా కూడా మనం కలిసేటువంటి రూట్స్ ఉన్నాయి. భారతదేశానికి ఇస్లాం రాకపోయి ఉంటే ఏం జరిగేది ఎప్పుడైనా ఆలోచించారని నేను హిందువులు అడిగాను. మీకు తెలుసా ఏం చేశారు ముస్లిమ్స్? భారతదేశంలో ఇస్లాం రాకపోయింటే అసలు సిక్కు మతం పుట్టేదని నేను అనుమానిస్తున్నాను. కబీర్ దోహాలు రాసేవాడా భారతదేశానికి ఇస్లాం ఏమి నేర్పించలేదు? చాలా విషయాలు నేర్పించింది. అందుకే వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని చెప్పాడు ఆయన మహానుభావుడు వివేకానందుడు. ప్రతి ప్రాణి ఈశ్వరుడే, ప్రతి ప్రాణి కూడా ఈశ్వరుడే, అందరూ సమానమే అనేటువంటి విషయం ఏదైతే ఉన్నదో దాన్ని వేదాంతం అనండి, దాన్ని అద్వైతం అనండి, అక్కడికి మానవాళ్ళంతా వెళ్ళాలి. హిందువు అద్వైతం అనగానే హిందూ సిద్ధాంతం. వాడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడంటే మొదలు పెట్టాడు. నువ్వు కూడా వెళ్తావు చివరికి అక్కడికి, నువ్వు కూడా వెళ్తావు అని చెప్పినటువంటి మనిషి. కానీ సమానత్వం ఎక్కడ ఉంది అని చూసి హిందువుల్లో మాత్రం లేదు అని చెప్పాడు. ఎంతో కొంత ముస్లిమ్స్లో ఉంది అన్నాడు. అందుకని వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు ఆయన. హిందూ మేధస్సు, హిందూ బ్రెయిన్ అలా, వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ. ఇది భారతదేశానికి. ఇంతకంటే గొప్పగా ఎవడని చెప్తాడండి? ఇంతకంటే ఎవరైనా చెప్తారా? ఇది చెప్తే ఎవడన్నా పట్టించుకున్నామా? వివేకానంద విగ్రహం పెట్టావు కదా, ఆయన కొటేషన్ పెట్టాకని చెప్తున్నాను నేను. మరి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలంటే హిందువులు వాళ్ళకు చూసుకుని వేదాంతం వైపుకి వాళ్ళ యొక్క మతాన్ని నింపాలి. అసమానత్వం మీద కొట్టడాలి. ఇదో మా స్వామి గారు, ఈయన తన జీవితాన్ని సమానత్వానికి అంకితం చేశాడు. ఈయన తన జీవితాన్ని విద్వేష వ్యతిరేక పోరాటానికి అంకితం చేశాడు. ఈయన వల్ల కొన్ని వందల వేల జీవితాల్లో ఇవాళ జానపద కళాకారులనండి, భక్తి కళాకారులనండి, వాళ్ళందరికీ గౌరవం లభిస్తూ ఉంది. అఖండ హరినామ సంకీర్తన కనీసం డజన్ గోడలో స్టార్ట్ అయినాయి. అన్నమయ్య గ్రోసాదులు అందరికీ శ్రీహరి అంతరాత్మ అన్నాడు కదా అని. ఆయన కూడా జీవితాన్ని అంకితం, ఆయన పెళ్లి చేసుకోవచ్చు కదా, పిల్లల్ని అనొచ్చు కదా, కార్లు కొనుక్కోవచ్చు కదా, ఏసీలు పెట్టుకోవచ్చు కదా. ఒక్క సెకండ్ ఖాళీ లేకుండా తిరుగుతాడు కాళ్ళకి బలపాలు కట్టుకున్నట్టుగా. ఇవాళ నేను చెప్తున్నా, మీరు ఒక అడుగు వేస్తుంటే, ఒక మీటింగ్ వెళ్తుంటే ఆలోచించండి, ఈ మీటింగ్లో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళని. ఓ పుస్తకానికి మీరు, ఓ యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రమోట్ చేస్తే మీరు ఆలోచించండి, ఓ వీడియోని ప్రమోట్ చేస్తే ఆలోచించండి. దయ ఉంచి విద్వేషానికి సైనికులుగా మారకండి చెప్తాను ప్రతి ఒక్కరికి నేను. ఇవాళ మన జీవితంలో ప్రతి పార్శ్వలో కూడా విద్వేషం ప్రవేశించింది, వాళ్ళ సంస్థలు ప్రవేశించినాయి. చాలామంది అడ్జస్ట్ అయ్యి అవన్నీ వద్దులండి, అవన్నీ కాదులండి, ఓకేలండి అనే దాకా వచ్చారు. ఆ క్రమంలో మనం గాంధీ గారిని పక్కన పడేసాం, గఫార్ ఖాన్ పేరు తలుచుకోవడం మానేశాం, అష్ఫాకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ అక్కర్లేదనే దాకా వచ్చాం. చిట్ట చివరికి గాంధీ ఆరోపణలు, హత్య చేసినటువంటి ఆరోపణలు సావర్కర్ యొక్క బర్త్డే రోజు ఈ పార్లమెంట్ ఆమోదిస్తే కిక్కుమల్లదు మన దేశంలో ఎవడు కూడా ఎవరు. చాలామంది అంబేద్కర్ ఈ గాంధీ
అంబేద్కర్ని చాలా అన్యాయం చేశాడు, ఏమైనా గాంధీ పోవాల్సిన అని లెక్క వచ్చేసారు. కమ్యూనిస్టులు మొదటి నుంచి భగత్ సింగ్ని ఉరితీయించాడు గాంధీ అనేది దుష్ప్రచారం కూడా చేశారు. హార్మోని చేయలేదు. ఇవాళ అందరూ కూడా రీథింకింగ్లో ఉన్నారేమో, ఇంకొంచెం ఎక్కువ రీథింకింగ్ చేయండి అని చెప్తున్నాను నేను. చాలా పొరపాటు చేస్తున్నాం మనం. మేము క్లియర్గా ఉన్నాము. నువ్వు కరెక్ట్ గుర్తుపట్టావు. ఎవరి మీద బుల్లెట్లు పేల్చావో, నీకు నచ్చడం మీద బుల్లెట్లు పేల్చావు, ఎవరి మీద బుల్లెట్లు పేల్చావో ఆ ఐడియాలజీనే మేము పతాకంగా దగ్గరేస్తాం. ఏ గాంధీని నువ్వు ద్వేషిస్తున్నావో గాంధీ భారతదేశానికి కావాలి. ఏ నెహ్రూ నువ్వు ద్వేషిస్తున్నావు నెహ్రూ కావాలి భారతదేశానికి. ఒక మాట చెప్పాడు, హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్ అండ్ హూ డైస్ ఇఫ్ ఇండియా లివ్స్ అని చెప్పాడు నెహ్రూ. భారతదేశం మునిగిపోయిన తర్వాత, మనం కళ్ళల్లో చిక్కున్న తర్వాత, మయన్మార్లకు ఇరాక్లకు మనం తయారైన తర్వాత నువ్వు శాంతిగా ఉంటావా? నీ కుటుంబం శాంతిగా ఉంటుందా? ఇప్పుడు పరిగెడతానంటావు కదా ఇంటికి. ఏం బాధ్యత లేదు ఈ దేశాన్ని కాపాడుకోవడానికి? ఎప్పుడో 6 నెలలకు ఏడాదికి రావాల్సిన మీటింగ్ కాదు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇవాళ ఈ ఉద్యమాన్ని నడిపే పరిస్థితి లేదు. ఉంటుంది మీరు దాని గురించి ముందుకు వచ్చినప్పుడు. శాంతి కాముకుడికి సమాజంలో స్థానం లేదు, ఆ విషయం తెలుసుకుని కూడా నువ్వు పనిచేయాలని చెప్పాడు గాంధీ ఒకడికి. మిత్రుడికి ఉత్తరం రాసి ఆ విషయం తెలుసుకుని కూడా మనం పనిచేయాలి. నీకు సమాజంలో స్థానం లేకపోతే పనిచేయాలి. ఈ నిర్ణయం కూడా తీసుకోమని పనిచేయాలి. యుద్ధం గురించి చేయాలి, ఫలితం గురించి కాదు. ఎందుకంటే మేము స్థితప్రజ్ఞ అనేది భగవద్గీతలో చెప్పింది అదే. కాజ్ గురించి పనిచేయాలి, ఫలితం గురించి కాదు. మేము కాజ్ గురించి పనిచేస్తున్నాం, మేము కమిట్ అయ్యాం ఈ కాజ్కి. మీరు ఆలోచించండి, ఈ కాజ్ అనేది ఒక మీటింగ్తో అయ్యేది కాదు, ఈ కాజ్ అనేది చప్పట్లు కొట్టడంతో అయ్యేది కాదు. ఈ కాజ్ని మీ జీవితంలో తీసుకోండి. మీరు దీనికి మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులకి ముస్లింలకి చేతులు జోడించి అడుగుతున్నాను నేను. ఇది నెత్తురు, ఇది బ్లడ్. ఇది అక్కడ బ్లడ్ పక్కన నిలబడి మాట్లాడుతున్నాం మనం. ఏం చేస్తారు అడగండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు రావడం కాదు, మీ కాలనీలో మీటింగ్ జరగాలి. హిందూ ముస్లిం సమైక్యతా సభలో ఇక్కడ నాయకత్వం ఎన్నికైతే జంట నగరాలకి 6 జోన్లలో కాదు, గల్లీలో జరగాలి. నేను అందరిని అప్పీల్ చేస్తాను, ఇది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి లైఫ్ జీవితంలో. మీరు విద్వేషానికి అసమానత్వానికి వ్యతిరేకంగా చాలా జీవించాం అబ్బా. నీ కొడుకుని ప్రయారిటీగా తీసుకున్నావు, కూతురుని ప్రయారిటీగా తీసుకున్నావు, ఫ్యామిలీని తీసుకున్నావు, కారుని ఎంతకాలం తీసుకుంటావు. ఇప్పుడు కనీసం దీన్ని ప్రయారిటీగా తీసుకో. వాళ్ళ యొక్క అమరత్వాన్ని ప్రయారిటీగా తీసుకో. వాళ్ళ యొక్క నెత్తుని ప్రయారిటీగా తీసుకో. దీనికి కొంత టైం ఇవ్వండి. ఆ టైం కొంచెం టైం సరిపోదు. దానివల్ల మీ జీవితంలో ఉండదు. మీరు కొంచెం ఇబ్బంది పడాలి. మీరు అంత డబ్బు సంపాదించలేరు, మీరు అన్ని కార్డులు కొనలేకపోవచ్చు, మీ కుటుంబంలో కష్టాలు ఎదుర్కోవచ్చు. ఎవరు కష్టాలు ఎదుర్కోకుండా మరి ఇక్కడ దాకా రాలేదే. కష్టాలు ఎదుర్కోకూడదని ఎందుకు అనుకుంటావు నువ్వు? తక్లీఫ్ ఉठाने पड़ता है, नहीं उठाए तो कैसे चलेगा? ఈ కష్టం తీసుకుంటాననేటువంటి వాగ్దానాన్ని మనం ఇవ్వగలిగితే, ఇందాక మనం చెప్పినటువంటి అష్ఫాక్ బిస్మిల్ అమర్ హై అనేటువంటి నినాదానికి ఒక విలువ, ఒక పద్ధతి. లేకపోతే మనం కేవలం వీ హ్యావ్ ఎంటర్టైన్డ్ అవర్ సెల్ఫ్. కాలక్షేపానికి వచ్చాం, కాలక్షేపం మాటలు మాడుకున్నాం, వెళ్ళిపోతున్నాం ఇంటికి. దేశం ఆ పరిస్థితులు లేదు. నీ పిల్లోడు యాక్సిడెంట్లో చనిపోతుంటే విలవిల్లాడతావు కదా, నాకు కొంచెం పని ఉంది, తలనొప్పి అన్నావు కదా. వీళ్ళు ఎవరు పెట్టాలని అడుగుతున్నాడు నేను. వీళ్ళు ఎవరు తండ్రులు? వీళ్ళు ఎవరి గురించి చచ్చిపోయారు? వీళ్ళు ఎవరి గురించి జీవితం ఇచ్చారు? జీవితానికి ఏం విలువ లేదా? జీవితం అంటే ఇదేనా? ఎవడు చెప్పండి నీకు? ఆడిని చూసి పెళ్లి చేసుకున్నావు, వీడిని చూసి పిల్లలు కన్నా అయిపోయింది. నువ్వు ఏమైనా చేద్దాం టైం వచ్చినప్పుడు అనుకుంటా ఉన్నావు. ఆ తర్వాత కాళ్ళు చేతులు పనిచేయవు, లివర్ పని చేయట్లేదు, హాస్పిటల్ తీసుకెళ్తారు. ఏం ఉపయోగం? స్పెండ్ ఆల్ అవర్ లైఫ్. మీరు జీవితాన్ని మార్చేటువంటి నిర్ణయం తీసుకోవాలని నేను ఓపెన్గా స్పష్టంగా అడుగుతున్నాను. నేను క్లియర్ లాంగ్వేజ్లో అడుగుతున్నాను. నేను ఇది మీటింగ్ గురించి కాదు. నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద మీటింగ్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఈవెన్ అబౌట్ జయహో, అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి అడుగుతున్నాను. నీ జీవితం. అండ్ ఐ గివ్ మై లైఫ్. హిందూ మతం మా చేతిలో చేస్తాను, ముస్లిం మతం మా చేతిలో చేస్తాను తెలియదు, కానీ ఈ బ్యాటిల్లోనే నేను నా లైఫ్ ఇస్తాను. ఎందుకంటే పుట్టడం మన చేతిలో లేదు, చావడం మన చేతిలో ఉంది. జీవన్ముక్తికి మార్గం అనేది నువ్వు నీ జీవితాన్ని నడిపే విధానంలో ఉంటుంది. జీవన్ముక్తి మోక్షం అనేది చచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు బతుకున్నప్పుడు వస్తుంది. ఇట్ ఈస్ అమాంగ్ us అని చెప్పాడు యేసుక్రీస్తు. నీ తండ్రి యొక్క రాజ్యం ఎక్కడ ఉందని అడిగితే చచ్చిన తర్వాత వచ్చేది కాదు. ఇట్ ఈస్ అమాంగ్ us అంటే ఆయన అక్కడ కూర్చున్నటువంటి ఆ యూదులు, ఆ 10 మంది వాళ్ళ మధ్య ఉందని కాదు. ఇట్ ఈస్ అమాంగ్ us, మనందరి మధ్య ఉంది. ఏమిటంటే దేవుడి రాజ్యం వెంట రావచ్చు లోపలికి, మన దగ్గర ఉంది. ఇది మనం తగ్గించాలి. మహమ్మద్ ప్రవక్త గారు ఆయన స్వర్గాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు
వెనక్కి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, నేను చెప్పిన తప్పుంటే మీరు కరెక్ట్ చేయండి, స్వర్గంలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమేతరులు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అని చెప్పాడు. అవునా కదా? నేను చెప్తున్న మాట ఏకం సత్ విప్రా బహుదావదంతని ఆ రోజు మన పూర్వీకులు చెప్పారు. ఈ విద్వేషాన్ని తగ్గిద్దాం. ప్రతి మాటకి మన దగ్గర కౌంటర్ సమాధానం తయారు చేసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకోవాలి. దీని గురించి నేను జీవితం పెడతాను, టైం పెడతానని చెప్పేటువంటి వాళ్ళు కావాలి. ఎక్కడ గఫార్ ఖాన్ గారు కొడుకు గనీ ఖాన్ పష్తూ భాషలో చాలా గొప్ప కవి. ఆయన గొప్ప మాట చెప్పాడు, నేను మళ్ళీ తలుచుకుంటాను. రాసేవాడికి మొదలు పెట్టడం కష్టము, మాట్లాడేవాడికి ఆపడం కష్టం అని. ఎక్కడొక్కడ ఆపాలి కాబట్టి నేను ఆపుతాను. జై భారత్. అమర్ రహే అష్ఫాక్ బిస్మిల్, అష్ఫాక్ బిస్మిల్, సాధిస్తాం అష్ఫాక్ బిస్మిల్ ఆశయాలని, గాంధీజీ ఆశయాలని, గఫార్ ఖాన్ ఆశయాలని, గణేష్ శంకర్ విద్యార్థి ఆశయాలని, షోయబుల్లా ఖాన్ ఆశయాలని, బీబీ అబ్దుల్ సలాం ఆశయాలని. జై భారత్, జై హో, జై హో, జై హో, జై హో. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.